ఓకే, గుడ్ మార్నింగ్. ఈరోజు డేటా ట్యాబ్ లో ఫస్ట్ మనం చూసుకుంటే ఫస్ట్ ఏంటి ఏముందంటే గ్రూప్ లో గెట్ అంటే ట్రాన్స్ఫార్మ్ అని ఉందండి. గెట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అని ఉంది. దీనిలో మనకి యూజ్ అయ్యేది ఏంటి అంటే ఇక్కడ గెట్ ఎక్స్టర్నల్ డేటా ఉంది కదండి, అది మనకి యూజ్ అవుతుందండి. సో దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. గెట్ ఎక్స్టర్నల్ డేటా అంటే ఏముందో చూడండి. దానిలో ఫ్రమ్ యాక్సిస్, ఫ్రమ్ వెబ్, ఫ్రమ్ టెక్స్ట్, ఫ్రమ్ అదర్ సోర్సెస్, ఓకేనా, ఎగ్జిస్టింగ్ కనెక్షన్స్, ఇవన్నీ కూడాను దీనిలో మనం దీని గురించి డిస్కస్ చేద్దాం ఈ రోజు, ఓకేనా. ఇప్పుడు ఫ్రమ్ యాక్సిస్ అని ఉందండి. ఫ్రమ్ యాక్సిస్ అంటే నేను ఏంటిది మన ఎంఎస్ యాక్సిస్ అండి. ఎంఎస్ యాక్సిస్ లో నేను ఇంకా ఏం క్రియేట్ చేయలేదు. అసలు ఇవన్నీ ఎలా యూజ్ అవుతుందో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది. ఏం లేదు, సింపుల్ గా అర్థం. మీకు అక్కడ మీనింగ్ ఏముంది, గెట్ ఎక్స్టర్నల్ డేటా అంటే చూడండి, అక్కడ గెట్ ఎక్స్టర్నల్ డేటా అంటే ఇక్కడ యాక్సిస్ దగ్గర పెడితే ఏమొచ్చింది, ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ ద మైక్రోసాఫ్ట్ యాక్సిస్ డేటాబేస్. అంటే మీరు ఇన్ కేస్ యాక్సిస్ డేటాబేస్ క్రియేట్ చేసి ఉంటే ఆ యాక్సిస్ డేటాబేస్ నుండి మీరైతే ఏదైతే స్టోర్ చేసుకున్నారో ఆ డేటాను మేము ఇక్కడ ఇంపోర్ట్ చేస్తాం. అంటే దానిలో ఉన్నది దీనిలోకి ఓపెన్ చేస్తాం అని మీనింగ్ అండి. అంతకు మించి ఇంకేం కాదు. సో ఏదైనా సరే మీరు ఇన్ కేస్ కొంతమంది ఏమంటారు, డైరెక్ట్ గా ఎక్సెల్ షీట్ రెండోసారి క్రియేట్ చేయరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఎక్సెల్ షీట్ లో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. వేరే ఎంఎస్ యాక్సెస్ లో ఆ అవైలబిలిటీ ఉండదు ఎక్సెల్ షీట్ లో ఉన్నట్టుగా. సో అప్పుడు ఏం చేస్తాం, ఎంఎస్ యాక్సెస్ లో ఉన్న డేటాని మనం షార్ట్ అవుట్ చేయాలి, లేకపోతే మనం ఎక్సెల్ లో ఉండే కొన్ని కమాండ్స్ అప్లై చేయాలనుకునేటప్పుడు దానిలోది ఎలాగ అప్లై చేయడం అవ్వదు కదా. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే దానిలో ఉండేది దీనిలోకి ఇంపోర్ట్ చేసుకుంటాం. అంటే దాన్ని దీని ద్వారా ఓపెన్ చేసుకుంటాం, ఓకేనా. యాక్సెస్ ఫైల్ ని ఓపెన్ చేసుకుంటే ఆటోమేటిక్ ఇందులో ఓపెన్ అవుతుంది. ఎగ్జాంపుల్ కావాలనుకుంటే మీకు వీటన్నిటిలోనూ ఒకటి చెప్తాను చూడండి. ఫ్రమ్ యాక్సిస్, ఫ్రమ్ వెబ్, ఫ్రమ్ టెక్స్ట్ లోను కావాలంటే టెక్స్ట్ చెప్తాను, దాని తర్వాత ఫ్రమ్ వెబ్ చెప్తాను. ఎందుకంటే యాక్సిస్ మనం ఇంకా క్రియేట్ చేయలేదు కాబట్టి మీకు అర్థమైపోతుంది ఆల్మోస్ట్ ఎందుకు అలా ఏం జరుగుద్ది ఇక్కడ. ఫస్ట్ ఫ్రమ్ టెక్స్ట్ నుంచి చూద్దామండి. ఫ్రమ్ టెక్స్ట్ చూసేటప్పుడు నేను ముందు ఇక్కడ నోట్ ప్యాడ్, టెక్స్ట్ అంటే ఏంటి, నోట్ ప్యాడే కదా. నోట్ ప్యాడ్ లో చూస్తానండి, చూడండి. ఫస్ట్ నేను నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నానండి. సో ఎందుకంటే నోట్ ప్యాడ్ ఓపెన్ చేయడం వల్ల ఏం జరుగుద్దంటే, నేను చెప్పాను కదా టెక్స్ట్ అంటే ఏముంటది, మన నోట్ ప్యాడ్ లోనే ఎంటర్ చేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీకు నా నోట్ ప్యాడ్ ఒక స్క్రీన్ విజిబిలిటీలో లేదనుకుంటా. ఇప్పుడు స్క్రీన్ మీకు షేర్ ఇస్తున్నాను చూడండి. ఇది నోట్ ప్యాడ్ నేను ఓపెన్ చేశానండి. ఇప్పుడు ఈ నోట్ ప్యాడ్ లో నేను ఏం చేస్తానంటే డేటా ఎంటర్ చేస్తా. ఏంటి ఫస్ట్ డైరెక్ట్ గా రాసేస్తా చూడండి. అభికి ఎన్ని మార్క్స్ వచ్చాయంటే 25. నెక్స్ట్ బాలు 26. నెక్స్ట్ చేతన్ 29. ధర్మ 25. నెక్స్ట్ రవి 22. రాము 21. శ్యామ్ 20 మార్క్స్. సో ఈ డేటాని అంతటిని కూడా నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే సేవ్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను డేటా మొత్తాన్ని సేవ్ చేస్తాను. సో కంట్రోల్ ఎస్ ప్రెస్ చేస్తే సేవ్ అవుతుంది. కానీ ఇది ఎక్కడ సేవ్ చేయాలో ముందు చేసుకోవాలండి. మనం ఒక దగ్గర సేవ్ చేసుకోవాలి. నేను డాక్యుమెంట్స్ లోకి వెళ్ళానండి. ఇక్కడ డెస్క్టాప్ లో అంటే నాకు బోల్డ్ ఉన్నాయి. సో అక్కడ కన్ఫ్యూజ్ అవుతాను. డాక్యుమెంట్స్ లో ఏం చెప్తాను పేరు, ఎక్సెల్ ఎగ్జాంపుల్ అని పెడతానండి. ఎక్సెల్ ఎగ్జాంపుల్ అని పెట్టి నేను సేవ్ చేశాను. ఎక్కడ డాక్యుమెంట్స్ లో సేవ్ చేశాను. ఇప్పుడు నేను ఏంటి సింపుల్ గా క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసి నా స్క్రీన్ మీకు డిజేబుల్ అయినట్టుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీని నుండి ఇక్కడ గెట్ ఎక్స్టర్నల్ డేటా అని ఉంది కదా, అందులో ప్రెస్ చేసి ఫ్రమ్ టెక్స్ట్ అని కొడతాను. ఫ్రమ్ టెక్స్ట్ అని కొట్టగానే అది ఓపెన్ అవుతుంది విండో. మీరు ఎక్కడి నుండి తీసుకోవాలనుకుంటున్నారు ఒకసారి ఇంపోర్ట్ చేసుకోండి. ఆల్రెడీ నేను చూసాను ఎక్సెల్ ఎగ్జాంపుల్ అని. దీని మీద క్లిక్ చేసి డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా నేను ఏదైతే డేటా పెట్టానో ఆ డేటా ఇక్కడికి వచ్చేస్తుందండి. చూడండి, ఇది అడుగుతుంది ఇవేనా లేకపోతే ఇంకేమైనా చేంజెస్ చూడండి. డీలిమిటెడ్ అని ఉంటుంది. అంటే ఏంటి, క్యారెక్టర్స్ సచ్ as కామర్స్ ట్యాబ్ సెపరేట్ ఈచ్ ఫీల్డ్, లేకపోతే ఫిక్స్డ్ విత్ ఫీల్డ్స్
ఓకేనా, ఆర్ అలైన్ ఇన్ కాలమ్స్ విత్ స్పేస్ బిట్వీన్ ఈచ్ ఫీల్డ్. ఏంటి అంటే ఎగ్జాంపుల్ మీకు 2 చూపిస్తాను చూడండి. ఫస్ట్ డీలిమిటెడ్ అని కొడదాం. ఓకే, నెక్స్ట్ కొడదాం. ఫినిష్ కొడదాం. ఫినిష్ కొడితే ఏమైనా వచ్చిందా? ఇక్కడ చూడండి. ఏంటి మీరు ఎగ్జిస్టింగ్ షీట్ ఎక్కడైనా పెట్టాలనుకుంటున్నారు అని అవుతుంది. ఓకే అని కొట్టారనుకోండి, ఆటోమేటిక్గా అక్కడ ఏమొచ్చింది చూడండి. ఆ డేటా ఏదైతే తీసుకున్నామో ఆ డేటా మొత్తం వచ్చింది చూసారా. మనం ఏదైతే అక్కడ నోట్ ప్యాడ్ లో టైప్ చేసామో ఆ నోట్ ప్యాడ్ లో టైప్ చేసిన డేటాని మనం ఇక్కడ తీసేసుకోవచ్చు. అంటే మనం అక్కడి నుండి ఇక్కడికి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు అండి. ఐ మీన్ ఓపెన్ చేసుకోవచ్చు. ఎక్సెల్ నుండి మనం ఏదైనా ఏంటి ఇక్కడ ఏమేమి ఛాన్స్ ఇచ్చారు చూడండి. యాక్సెస్ తీసుకోవచ్చు. ఓకేనా, ఫ్రమ్ యాక్సెస్ అన్నాడు. ఫ్రమ్ యాక్సెస్, నెక్స్ట్ ఫ్రమ్ వెబ్, ఫ్రమ్ టెక్స్ట్, ఫ్రమ్ అదర్ సోర్సెస్. అదర్ సోర్సెస్ అంటే ఏమేమి ఉంటాయి చూడండి. ఫ్రమ్ ఎస్క్యూఎల్ సర్వర్, ఫ్రమ్ అనాలిసిస్ సర్వీసెస్, ఇవన్నీ కూడా ఉన్నాం. XML డేటా ఇంపోర్ట్, ఇలా ఏది కావాలనుకుంటే అది మనం చేసుకోవచ్చండి. అదే మీరు ఎక్కడైతే ఫైల్ ఉంది అని అనుకుంటున్నారో అందులోకి వెళ్ళి సెలెక్ట్ చేసి ఆ ఫైల్ ని ఇక్కడికి ఓపెన్ చేయొచ్చు. సో దట్ మనం దాన్ని ఇక్కడ ఎక్సెల్ లో మనకు కావాల్సిన కమెంట్స్ అన్ని దానికి అప్లై చేయొచ్చు. ఇలా మనం ఏదైనా డేటా తీసుకోవచ్చు. ఎలా దీన్ని ఎక్స్టర్నల్ డేటా అండి. ఎగ్జాంపుల్ వెబ్ చూద్దాం. వెబ్ వస్తుందో లేదో ట్రై చేద్దాం ఒకసారి. ఫ్రమ్ వెబ్ మీరు ఎగ్జాంపుల్ ఏదో ఒక సైట్ ఇచ్చారనుకోండి. ఆ సైట్ కి మొత్తం దానిలో ఉండేదంతా కూడా వచ్చేస్తుంది. అడ్రస్ ఇక్కడ ఇస్తానండి. అడ్రస్ ఇచ్చాను. ఏమిస్తాను? www.dc.in సంథింగ్ ఏదో ఇచ్చాను. గో. ఇది నెట్ తో ఇన్వాల్వ్ అయింది కదా, కొంచెం టైం పట్టొచ్చు. చూడండి కిందన ఓపెన్ అవుతుంది చూసారా. స్క్రిప్ట్ ఎర్రర్ ఇక్కడ ఏమున్నాయంటే చూడండి. ఎర్రర్ యాజ్ అక్కర్డ్ ఇన్ స్క్రిప్ట్ ఆన్ దిస్ ఇమేజ్. డి వాంట్ టు కంటిన్యూ అంటే ఎస్ అని కొట్టాను. ఎస్ అని కొట్టగానే మళ్ళీ ఎస్ అని కొట్టాను. ఇప్పుడు మొత్తం ఏముంది అంతా ఓపెన్ అవుతుంది చూసారు. ఇక్కడ చూసారా, ఏది ఉంది అన్ని ఓపెన్ అయింది. ఇప్పుడు నేను ఇంపోర్ట్ చేయాలనుకున్నాను. సింపుల్ గా ఇంపోర్ట్ అని కొట్టాను అనుకోండి. ఆటోమేటిక్ గా అక్కడ ఉన్న డేటా మొత్తం ఏదైతే మనం వెబ్ లో పెట్టుకున్నామో ఆ వెబ్ మనం ఏదైతే అడ్రస్ ఇచ్చామో ఆ అడ్రస్ లో ఉన్నదంతా కూడా ఆటోమేటిక్ గా మనకి డిస్ప్లే అయిపోతుందండి. ఓకేనా. ఓకే, ఈ సెల్లోనే అన్నది. ఓకే, ఆ సెల్లోనే అన్నాను. అక్కడ సెల్లో ఉన్నదంతా అక్కడ ఉన్నదంతా వస్తుందండి. కొంచెం టైం పడుతుంది చూసారా. రన్నింగ్ బ్యాక్గ్రౌండ్ క్వైరీ అంటుంది. ఏమైనా ఉంటే టైం పడుతుంది కొంచెం. సో ఇలా టైం పడుతుందండి అది. ఓకేనా, అది డేటా మొత్తం ఎందుకంటే ఎక్కువ డేటా ఉంటుంది దానిలోను. APSSDC.in అంటే ఆ పేజ్ మీకు ఓపెన్ చేసి చూపిస్తా. సో ఆ పేజ్ లో మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది డేటా. సో ఆ డేటా అంతా అక్కడ ఇంపోర్ట్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది కదా. మీకు ఒకసారి సైట్ ఓపెన్ చేసి చూపిస్తా. ఇది కొంచెం చూసారు, ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు వచ్చింది యూజ్ గూగుల్ క్రోమ్. చూడండి, యూజ్ గూగుల్, ఇవన్నీ వచ్చి ఏమేమి ఉన్నాయి అక్కడ ఉన్నవన్నీ వచ్చేసాయి చూడండి. ఇవన్నీ కూడా అక్కడ ఉన్నవే. అంటే అక్కడ ఉన్న అంటే ఏదైతే అక్కడ టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ మొత్తం డౌన్లోడ్ అయిపోయింది. ఓకేనా, చూసారా టెక్స్ట్ అంతా ఏముందో అదంతా. సో దిస్ ఈజ్ అబౌట్ ఎక్స్ట్రాక్టింగ్ డేటా. ఓకేనా, గెట్ ఎక్స్టర్నల్ డేటా ఫ్రమ్ ద అదర్ సోర్సెస్. ఐ మీన్ వెబ్, టెక్స్ట్, అలాగా టెక్స్ట్ లో చూసాము, వెబ్ లో చూసాము. ఇప్పుడు అదర్ సోర్సెస్ అంటే మీరు అక్కడ ఎస్క్యూఎల్ సర్వర్ మీకు ఉంది. ఫ్రమ్ మీరు ఏమైనా ఎస్క్యూఎల్ సర్వర్ లో డేటాబేస్ ఏదైనా క్రియేట్ చేసి ఉంచారు. ఓకేనా, అది నేను ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి అనుకుంటున్నాను అన్నప్పుడు దాన్ని ఫ్రమ్ ఎస్క్యూఎల్ అని కొట్టి ఇక్కడ ఎస్క్యూఎల్ అని కొట్టగానే ఆటోమేటిక్ మీ దగ్గర ఉన్న బ్రౌజ్ ఫైల్స్ అవుతాయండి. మీ దగ్గర ఏ ఫైల్ ఉందికోండి అక్కడ నువ్వు డేటాబేస్ సర్వర్, అది సర్వర్ నేమ్ ఇచ్చారు అనుకోండి, నెక్స్ట్ కొడితే ఆటోమేటిక్ గా మీకు అయిపోతుంది. సో అలా మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు అక్కడ నుండి ఇక్కడికి డేటాకి. ఓకేనా, కంట్రోల్ చేయండి. సో ఇలా మనం డేటాని వేరే దగ్గర నుండి ఇక్కడ తీసుకోవచ్చండి. నెక్స్ట్ నేను చెప్పబోయేది ఏంటంటే కనెక్షన్స్ అండి. ఇది కనెక్షన్స్ లో నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. కనెక్షన్స్ గురించి ఏంటి అంటే మీకు చెప్తాను చూడండి. జస్ట్ మినిట్. కనెక్షన్స్ ముందు మీకు ఇది చెప్తానండి, షార్ట్ ఇవి కూడా. ఇవి చెప్పిన తర్వాత చెప్తే మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది. జస్ట్ మినిట్.
హ్యాండ్స్ రైజ్ చేయకండి. హ్యాండ్స్ రైజ్ చేస్తే నాకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపించదు. ఐ హోప్ మీకు అందరికీ అర్థమవుతుంది అనుకుంటా. ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ షార్ట్ ఈ ఫిల్టర్ చెప్పాను. అది ఒకసారి చెప్పేసి మళ్ళీ డేటా టూల్స్‌కి వెళ్ళి అప్పుడు ఇది వస్తాను. సో, అభి అని ఉంది. ఇక్కడ నేమ్ ఉంది. అభి ఇవన్నీ ఉన్నాయి. సో, ఈ నేమ్స్‌ని మీకు షార్ట్ చేయడం ఎలా అని మీకు తెలుసు ఆల్రెడీ. ఓకేనా? ఇది నేను షార్ట్ చేయాలనుకుంటున్నాను. షార్ట్ చేయాలనుకుంటే ఆల్రెడీ నేను ఆర్డర్‌లోనే ఉందండి. ఆర్డర్‌లో ఉన్నప్పుడు నేను Z2A అని పెడతాను సింపుల్‌గా. Z2A అని కొట్టి ఎక్స్పాండ్ విత్ సెలక్షన్స్ అంటే మీకు తెలుసు కదా! పక్కనుండే వాటితో కూడా ఉన్నా అని అడుగుతుంది. ఓకే అంటాను. ఓకే అనగానే చూడండి. శ్యామ్, రవి ఇవన్నీ కూడా ఏ ఆర్డర్‌లో ఉంటే ఆర్డర్‌లోకి వచ్చేసాయి మనకి. ఎలా కావాలనుకుంటే అలాగా. సో, అలా మనం A to Z చేయొచ్చు. Z to A చేయొచ్చు. ఇది మీకు తెలిసిందే. షార్ట్ నేను ఆల్రెడీ చెప్పా. నెక్స్ట్ ఇక్కడ షార్ట్ ఆప్షన్స్‌లో ప్రెస్ చేస్తే సేమ్ అలానే వస్తది. జెడ్ టు ఏనా, ఏ టు జెడ్‌నా అని. షార్ట్ ఓకే అని కొట్టాననుకోండి అలా మారిపోతది. ఆ 2 ఈ ఆప్షన్ అంతా ఒకటేనండి ఈ గ్రూప్ అంతా. నెక్స్ట్ ఈ ఫిల్టర్‌లోకొస్తారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఈ షార్ట్‌లో ఇక్కడ ఏమవుతదంటే ఎగ్జాంపుల్ మీరిక్కడ మార్క్స్ తీసుకున్నారనుకోండి. ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను చూడండి. కాలమ్ ఏలో కాలమ్ ఏ అంటే కాలమ్ ఏ. దానిలో సెల్ వాల్యూ. సెల్ వాల్యూ అంటే సెల్ వాల్యూ పెడతారు. లేదు కలర్ ఫిల్ చేస్తే కలర్ పెడతారు. ఓకేనా? ఫాంట్ కలర్ పెడితే ఫాంట్ కలర్ పెడతారు. మీరేదంటే సెల్ వాల్యూ పెడుతున్నాను. ఇక్కడ నేనేం పెడుతున్నాను? జెడ్2ఏనా, జెడ్2బీనా లేదు నేను కాలమ్ బిని సెలెక్ట్ చేశాననుకోండి. ఇక్కడ వాల్యూస్ వస్తాయి చూడండి. ఇక్కడ స్మాలెస్ట్ టు లార్జెస్టా, లార్జెస్ట్ టు స్మాలెస్ట్ లేదా కస్టమ్ లిస్టా. కస్టమ్ లిస్ట్ అన్నాం అనుకోండి. ఓకేనా? కస్టమ్ లిస్ట్ అనగానే ఇవన్నీ ఏవేవో ఎంటర్ అవుతాయి. మనకి కావాల్సింది లేదు. ఓకేనా? సో, ఇది మనకు తీసేయండి. సో, స్మాలెస్ట్ టు లార్జెస్ట్ అంటే లార్జెస్ట్ టు స్మాలెస్ట్ అంటే ఏంటి? నంబర్స్ ఇక్కడ. ఈ నంబర్స్ అనేది వాల్యూస్ అనేది లార్జెస్ట్ టు స్మాలెస్ట్ పెట్టాను. ఆల్రెడీ లార్జెస్ట్ టు స్మాలెస్ట్ ఉంది కదా! ఇప్పుడు స్మాలెస్ట్ టు లార్జెస్ట్ పెడతాను ఇది. ఓకే అని ప్రెస్ చేసామనుకోండి. ఓకే. ఆటోమేటిక్‌గా షార్ట్ అయిపోతది. సో, అలా మనం ఏది కావాలంటే అది మనం మార్చుకోవచ్చు. ఇక్కడ షార్ట్ ఆప్షన్‌లో మీకు చూడండి చాలా ఆప్షన్స్ ఉంటాయి. దానిలోను మనం ఏదైనా రేంజ్ సెలెక్ట్ చేయాలి. మీకు ఎగ్జాంపుల్ కలర్స్ అప్లై చేస్తా అండి. కలర్స్ అప్లై చేస్తే సో దట్ మీకు కూడా అర్థమవుతది. ఫాంట్ కలర్స్ ఒకటి హోమ్‌లోకెళ్తాను. వీటన్నిటికి కూడా నేను నార్మల్ కలర్స్ ఇస్తున్నానండి. వీటికి వేరే కలర్స్ వేస్తాను. సో, ఈ కలర్స్ అప్లై చేశాను. ఇప్పుడు నేనేంటి ఇక్కడ దీన్ని షార్ట్ చేయాలనుకుంటున్నాను. అది కలర్ వైస్ షార్ట్ చేయాలనుకుంటున్నాను. కలర్ వైస్ షార్ట్ చేయాలనుకున్నప్పుడు ఏంటి ముందు దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి డేటా ట్యాబ్‌లోకెళ్ళి షార్ట్‌లోకెళ్ళండి. షార్ట్‌లోకెళ్ళి ఓకే. షార్ట్ అని కొట్టండి. ఇప్పుడు మీకో ట్యాబ్ ఓపెన్ అయింది చూసారా? ఈ ట్యాబ్‌లో మీరు ఏది షార్ట్ కాలమ్ ఏ షార్ట్ చేయాలనుకున్నారో కాలమ్ బి. ఎందుకంటే నేనిక్కడ హెడ్డింగ్స్ ఏటి ఇవ్వలేదు కాబట్టి కాలమ్ ఏ, కాలమ్ బి అని వచ్చింది. అదే హెడ్డింగ్స్ ఇచ్చాననుకోండి, మీకు హెడ్డింగ్స్ ఇచ్చి చూపిస్తా చూడండి. హెడ్డింగ్స్ ఇస్తే మీకేమవుతదంటే, ఒక ఎక్స్‌ట్రా అక్కడ ఏముందో దాన్ని చూపిస్తది. ఆ నేమ్‌ని. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది. నేమ్, స్కోర్ ఓకేనా? ఈ రెండిటిని అది ఎలా తీసుకుంటదంటే హెడ్డింగ్స్‌లో తీసుకుంటది చూడండి. ఓకే. డన్. ఇప్పుడు డేటా ట్యాబ్‌లోకెళ్తాను. నేను షార్ట్ చేస్తాను. షార్ట్ అని కొడతాను. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి. కాలమ్ బి అని వచ్చిందా? ఇప్పటికి కూడా అలానే తీసుకుంది అది నేమ్. యాడ్ వాల్యూ. సో, మీరిప్పుడు సో, నేమ్ చూద్దాం. కాలమ్ బి అని ముందు సెలెక్ట్ చేసుకుందాం. అది ఎందుకు రాలేదో చూద్దాం. సో, నెక్స్ట్ షార్ట్ ఆన్ సెల్ వాల్యూస్. నాకు సెల్ వాల్యూ షార్ట్ కావాలి. లేదంటే సెల్ కలర్ కావాలి అనుకుంటే సెల్ కలర్ కొడతారు. ఇప్పుడు ఇక్కడ కలర్ చూడండి. ఏ కలర్ ఇక్కడ 2 కలర్స్ డిస్‌ప్లే చూసారా? ఈ కలర్ యెల్లో కలర్ ఒకటి, బ్రౌన్ కలర్ ఒకటి. నాకిప్పుడు యెల్లో కలర్ కావాలి. యెల్లో కలర్ పెట్టి ఆన్ టాప్ నాకిప్పుడు యెల్లో కలర్ ఆన్ టాప్‌లో కావాలి. నెక్స్ట్ ఇక్కడికొస్తాను. ఇంకోటి అప్లై చేస్తాను. నెక్స్ట్ యాడ్ లెవెల్ అంటే ఇంకోటొస్తదండి. నెక్స్ట్ కాలమ్ బి అంటే దీని తర్వాత ఫస్ట్ ఇదొస్తది. దాని తర్వాత ముందు ఈ కండిషన్ అప్లై చేస్తది. దాని తర్వాత ఇంకో కండిషన్ అప్లై చేస్తది. ఇప్పుడు సెల్ వాల్యూ కాదు. నాకేం కావాలి? సెల్ కలర్ కావాలి. ఇప్పుడు నేనేం చేస్తాను ఇక్కడ నెక్స్ట్ కావాల్సిందేంటి? ఇది కావాలి. నెక్స్ట్ ఆన్ టాప్ దాని తర్వాత అంటే ఫస్ట్ యెల్లో వస్తది. దాని తర్వాత ఇదొస్తది. ఓకే అని ప్రెస్ చేయండి. చూసారా? ఫస్ట్ మీకు యెల్లో వచ్చింది. దాని తర్వాత ఇదొచ్చింది. సో, అలా మీరు షార్ట్ చేయొచ్చు. ఓకేనా? సో, అలా మీరు నెక్స్ట్ కంట్రోల్ జెడ్ ప్రెస్ చేస్తాను. ఈ రెండిటిని అన్నాను కదా! ఓకే. డన్. ఇప్పుడు చూడండి వస్తుందా లేదా? కాలమ్ ఏ, కాలమ్ బి రావడం లేదు.
హోమ్ లో బార్డర్స్ అప్లై చేద్దాం, ఆల్ బార్డర్స్. ఓకే డన్. సో అలా మనం షార్ట్ చేసుకోవచ్చు. మీకు ఎలా ఎలా కావాలనుకుంటే అలా మీరు షార్ట్ చేసుకుంటే అది మీకు కలర్ వైజ్ కావాలంటే కలర్ వైజ్ చేయొచ్చు. లేదు మాకు కలర్ వైజ్ కాదు, ఓకే మాకు నార్మల్ గా కావాలి అనుకుంటే నార్మల్ గా అంటే వాల్యూస్ వైజ్ కావాలనుకుంటే వాల్యూస్ వైజ్, కలర్స్ వైజ్ కావాలంటే కలర్స్ వైజ్. మీకు యాడ్ లెవెల్ అని పెడితే ఒకటి చూసుకోండి, యాడ్ లెవెల్ అని కొడితే ఇంకోటి యాడ్ లెవెల్ అని ఉంది అంటే అలా మీరు ఎన్ని కొడితే అన్ని వస్తుందండి. కాకపోతే ఇవన్నీ ఏంటి, మీరు ఏ ఆర్డర్ వైజ్ లో పెట్టాలనుకుంటున్నారో ఆర్డర్ వైజ్ లో పెట్టుకోవచ్చు మీరు. అర్థమైందా? సో దాన్ని మీరు నోటీస్ చేయాలి. మీరు ఎలా నోటీస్ చేయాలనుకుంటే దీనిలో చూడండి, మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ మీరు అంటే ఐ మీన్ కొద్దిగా లాజిక్ గా ఆలోచిస్తే కొంచెం దీనిగా ఉంటది. ఇక్కడ నేను ఫిల్టర్ అని పెడతానండి. ఫిల్టర్ అని పెట్టిన తర్వాత ఫిల్టర్ పెట్టాను. ఫిల్టర్ పెట్టి కొన్ని ఆప్షన్స్ నేను ఇస్తాను. సారీ, ఫిల్టర్ పెట్టా. ఫిల్టర్ పెట్టి కొన్ని నేను ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఇక్కడ ఫిల్టర్ లో చూడండి ఏముంది, ఇక్కడ ఫిల్టర్ బై కలర్ కాదు నెంబర్ ఓకేనా. ఇక్కడ ఏముంది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లేదంటే ఈక్వల్ టు. ఇక్కడ ఎక్కువ డేటా ఉండేటప్పుడు మీకు అర్థం అవుతుంది. నేను తక్కువ డేటా పెట్టాను కాబట్టి మీకు తక్కువగా ఉంది. ఎక్కువ డేటా అనుకోండి గ్రేటర్ దాన్ ఉంది. గ్రేటర్ దాన్ మీకు ఎంత కావాలి, మీకు ఎగ్జాంపుల్ 25 తర్వాత ఓకేనా. 25 తర్వాత గ్రేటర్ దాన్ ఉండాలి. ఓకే అని ప్రెస్ చేస్తాను. ఆటోమేటిక్ 25 తర్వాత ఏమున్నాయి అవన్నీ వస్తాయి ఓకేనా. ఇలా నేను 2 వాల్యూస్ పెట్టాను కాబట్టి మీకు అక్కడ నేను షార్ట్ అనేది కొంచెం క్లారిటీ లేదు. ఎక్కువ వాల్యూస్ పెట్టాను అనుకోండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐ మీన్ ఇంగ్లీష్, సైన్స్ ఇలా మార్క్స్ పెట్టాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నేను షార్ట్ చేసుకుంటాను. షార్ట్ చేసుకునేటప్పుడు ఇమీడియట్ గా ఇక్కడ నేను ఏది కావాలంటే ఆ ఫిల్టర్ పెట్టుకోవచ్చు. ఆ ఫిల్టర్ పెట్టి షార్ట్ లోకి వెళ్ళి మీరు ఇంకో రేంజ్ ఏది కావాలంటే ఆ రేంజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఐ మీన్ యాడ్ లెవెల్. ఇప్పుడు కలర్స్ పెట్టాను, నెక్స్ట్ దాని తర్వాత వాల్యూస్, దాని తర్వాత నేమ్స్. అలా మీరు డిఫరెంట్ గా ఓకేనా. సెల్ కలర్ కావాలంటే సెల్ కలర్ పెట్టి దాన్ని ఫిల్టర్ చేయొచ్చు. లేదు ఫాంట్ కలర్ పెట్టి ఫాంట్ కలర్ ని ఫిల్టర్ చేయొచ్చు. అలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిల్టర్స్ ఉంటాయండి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, క్లియర్ అని కొట్టి అనుకోండి, ఆటోమేటిక్ గా క్లియర్ అయిపోతుంది. అర్థమైందా? అలా మీరు చేసుకోవచ్చు. అడ్వాన్స్డ్ దీనిలోకి వెళ్తే అడ్వాన్స్డ్ అంతగా మనకి అంత ఇప్పుడు యూజ్ ఉండదండి అడ్వాన్స్డ్ లో, ఫిల్టర్ లో ఓకేనా. మీరు దాని గురించి అయితే అంత ఆలోచించాల్సిన పని లేదు. మీకు కావాలనుకుంటే నేను వీడియో చేసి పెడతా, అంతేగాని ప్రెజెంట్ అయితే మేము దానికి అంతగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేను. సో దిస్ ఈజ్ అబౌట్ షార్ట్ అండ్ ఫిల్టర్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి దీనిలో చూడండి డేటా టూల్స్. నెక్స్ట్ వచ్చేసి డేటా టూల్స్. డేటా టూల్స్ లో ఏముంటది అంటే టెక్స్ట్ టు కాలమ్స్ అండి. దీని గురించి మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఇది చాలా యూజ్ అవుతుంది. ఎక్కడ ఎక్కువగా వర్క్ చేసేటప్పుడు మనకి ఏ విషయంలో యూజ్ అవుతుంది అంటే మనం అనుకోకుండా ఏమైనా నేమ్స్ కలిసి ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ నేను స్టూడెంట్స్ ఉంటారండి. స్టూడెంట్స్ లో నేను మీకు నా వర్క్, మేము చేసే వర్క్ తెలుసు కదా. మాక్సిమం మేము ఏంటంటే ఏదైనా స్టూడెంట్ ఉన్నాడు అంటే ఆ స్టూడెంట్ కి మేము ఆటోమేటిక్ గా వాళ్ళకి ఒక షీట్ క్రియేట్ చేసి ఇస్తాం. ముందు మీరు డేటా ఎంటర్ చేసుకోండి, ఆ డేటాను మేము షార్ట్ అవుట్ చేసుకుంటా ఉంటాం. ఏదో కంపెనీ ఇంటర్వ్యూస్ కోసం దానికోసం. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆటోమేటిక్ గా కొంతమంది నేమ్స్ ఎంటర్ చేయమంటే ఎలా ఎంటర్ చేస్తారు అంటే ఎగ్జాంపుల్ నా నేమ్ ఉంది. నెక్స్ట్ ఏదో ఒకటి ఇద్దామండి, ఎగ్జాంపుల్ ఏదో. నెక్స్ట్ ఇలా ఎవరు నేమ్స్ అంటే వాళ్ళు ఇస్తుంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్ ఇస్తారు. ఇప్పుడు మనకి ఏం కావాలంటే ఇలా కాదు, వాడు అడుగుతాడు నాకు ఇలా కాదండి, నాకు కావాల్సింది ఏంటంటే కంపెనీ వాడు ఏం అడుగుతాడు, నాకు ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ లో కావాలి, ఆ వైజ్ గా నాకు కావాలి, అర్జెంట్ కావాలి, మీరు ఇవ్వగలరా అని అడుగుతారు. ఇప్పటికిప్పుడు మనం అలాగ చేయాలంటే కష్టం కదా. సో అప్పుడు ఏం చేయాలంటే టెక్స్ట్ టు కాలమ్స్ అండి, ఇవి సెలెక్ట్ చేసుకోండి. దీనిలో టెక్స్ట్ టు కాలమ్స్ ఉంది చూసారా, దాన్ని ప్రెస్ చేయండి. డేటా టూల్స్ లో టెక్స్ట్ టు కాలమ్స్ ప్రెస్ చేసి ఇది ఉందా, ఇది ఈ ఫిక్స్డ్ విత్ ఏదండి, ఇక్కడ ఏది ఉంటే అది ఫిక్స్డ్ విత్ ఉంది కదా, ఒకసారి చూద్దాం రెండు. నెక్స్ట్ లోకి వెళ్తే చూడండి, ఇక్కడ మీకు ఏది అడగలేదు. ఇక్కడ హౌ టు క్రియేట్, ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్ వచ్చాయి. మీరు ఎంటర్ చేసినవన్నీ కూడా వచ్చాయి. దాని తర్వాత నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొడితే ఇక్కడ ఏమొస్తుందంటే జనరల్ టెక్స్ట్ డేటా అని వస్తుంది. ఫినిష్. సో ఇది కాదు, టెక్స్ట్ టు కాలమ్స్ లో డీలిమిటెడ్. నెక్స్ట్ ఓకే చూడండి, టెక్స్ట్ టు కాలమ్స్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ టు కాలమ్స్ ఇక్కడ ముందు మీరు ఏదైతే మీరు ఎంటర్ చేశారో వాటిని సెలెక్ట్ చేసి టెక్స్ట్ టు కాలమ్స్ లోకి వెళ్ళి ఇక్కడ డీలిమిటెడ్ ఉంది కదా, దానికి వెళ్ళి నెక్స్ట్ అని కొట్టండి. నెక్స్ట్ అని కొట్టగానే ఇక్కడ చూడండి ట్యాబా, సెమీకోలమా, కామా, స్పేస్ అని అడుగుద్ది. మనం నేమ్ కి మధ్యలో ఏం ఎంటర్ చేసామండి, స్పేస్ ఎంటర్ చేసాం. సో స్పేస్ ని సెలెక్ట్ చేయండి.
సో స్పేస్ ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ అని కొట్టండి. ఓకేనా? నెక్స్ట్ అని కొట్టగానే మీకు ఇలాగ నేమ్స్ డివైడ్ అయిపోతాయి. చూసారా? ఇక్కడ మనకి 3 నేమ్స్ గా డివైడ్ అయింది. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్ అని. అలా ఫినిష్ అని కొడతారు. ఫినిష్ అని కొట్టగానే ఆటోమేటిక్ గా మీకు నేమ్స్ అనేవి ఆటోమేటిక్ గా ఎలాగవుతాయి 3 కాలమ్స్ లోకి వచ్చేస్తాయి. అంటే ఒక టెక్స్ట్ లో ఒక సెల్ లో ఉండేది 3 కాలమ్స్ లోకి వచ్చింది. ఒక నేమ్ అనేది ఒక టెక్స్ట్ లో ఉంది. కానీ ఇప్పుడు ఎలా ఉంది 3 కాలమ్స్ లో ఉంది. అంటే ఇది ఫస్ట్ నేమ్, ఇది మిడిల్ నేమ్, ఇది లాస్ట్ నేమ్ అలా పెట్టుకోవచ్చు నేను. సో దట్ నాకేమవుతది ఈజీగా వర్క్ అనేది అయిపోతది. ఇప్పుడు నేను 3 నేమ్స్ కాబట్టి ఓకే. ఇప్పుడు 1000 నేమ్స్ ఉన్నాయండి. 1000 నేమ్స్ ఉండేటప్పుడు అన్నీ కూడా ఒకేసారి నేను ప్రతిదీ ఎంటర్ చేసుకుంటే కష్టం కదండీ. సో ఇలాంటి ఫార్ములాస్ అన్నీ వాడాలి మనం. ఇన్ కేస్ మీకు ఇలా కాదు, సార్ నాకు ఇలా కాదు. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు డిఫరెంట్ టైప్స్ లో ఇస్తారు. కామాస్ ఇస్తారు కొంతమంది. కొంతమంది ఏమో అనుకోకుండా కామాస్ ఇవ్వచ్చు. ఓకేనా? వాళ్ళు ఎలా ఇచ్చారంటే వాళ్ళకి లేదు ట్యాబ్ ప్రెస్ చేయొచ్చు. ఇప్పుడు నేను కామా ఎగ్జాంపుల్ చెప్తాను అక్కడ మీకు చూడండి. కామా చెప్తాను. ఇక్కడ కామాస్ పెట్టాను అన్ని కూడా. అంటే ఏంటంటే కామాస్ కూడా మనం డివైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కామాస్ పెడితే ఓకే. వీటన్నిటిని కలిపి టెక్స్ట్ కాలమ్స్ లోకి వెళ్ళి సెలెక్ట్ చేస్తాం. అప్పుడు ఏం చేస్తాం డీలిమిటెడ్ లో ఉంచుతామండి. డీలిమిటెడ్ లో ఉంచి చూడండి ఇక్కడ మీకు ఇక్కడే మీకు ఉంటది చూడండి. డీలిమిటెడ్ ఎందుకు పెట్టానని క్యారెక్టర్స్ సచ్ యాస్ కామాస్ ఆర్ ట్యాబ్స్ సెపరేట్ ఈచ్ ఫీల్డ్ ఇక్కడ ఉంటది. అంటే మనకి ఏంటి ఫీల్డ్స్ ని సెపరేట్ చేయడం కోసం డీలిమిటెడ్ అండి. వేరే ఫిక్స్డ్ విత్ అని వచ్చేసరికి ఏముంది ఫీల్డ్స్ ఆర్ అలైన్డ్ ఇన్ కాలమ్స్ విత్ స్పేస్ బిట్వీన్ ఈచ్ ఫీల్డ్ అన్నాడు. సో మనకి కామాస్ ట్యాబ్స్ సెపరేట్ ఈచ్ ఫీల్డ్ ఇది. సో దీనికి వెళ్ళి నెక్స్ట్ కొడతారు. నెక్స్ట్ కొట్టగానే ఆటోమేటిక్ గా చూడండి ఇక్కడ కామాస్ అన్ని వచ్చాయి. మనకి ఇప్పుడు ఇవన్నీ కాదు. మనకి ఏం కావాలి ఇవన్నీ తీసేయండి. ఇవన్నీ తీసేసి ట్యాబ్ తీసేసి ఓన్లీ కామా పెట్టండి. కామా పెడితే ఏమైంది కామా పెట్టగానే ఎక్కడ ఉందో డివైడ్ అయిపోయింది. కామా పెట్టిన దగ్గర చూసారా? నెక్స్ట్ అని కొడతారు. నెక్స్ట్ ఫినిష్. సో ఆటోమేటిక్ గా మనకు అలాగా డివైడ్ అయిపోతుంది. మీకు ఎలా కావాలంటే అలాగా. సో దిస్ ఈజ్ అబౌట్ టెక్స్ట్ టు కాలమ్స్ అండి. సో ఏమవుతుందంటే అక్కడ మనం ఇచ్చిన ఒక టెక్స్ట్ లో ఉండేది డిఫరెంట్ కాలమ్స్ లోకి స్ప్లిట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మనం ఎక్కువగా చెప్పుకోవాల్సింది ఏంటంటే రిమూవ్ డూప్లికేట్స్ అండి. డూప్లికేట్స్ ని రిమూవ్ చేసేది. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎక్కువ డేటా తీసుకునేటప్పుడు ఒకసారి మనకి డూప్లికేట్ జరుగుతూ ఉండొచ్చు కొన్నిసార్లు. అనుకోకుండా ఒక డేటా ఇంకో డేటాలోకి ఎంటర్ అయిపోవడం గట్రా జరుగుతుండొచ్చు. సో నేమ్ స్కోర్ తీసుకుందాం. నేమ్ సో వీళ్ళందరూ నేమ్స్ అండి. వీళ్ళలో నేమ్స్ లో నేను ఎంటర్ చేశాను. ఇక్కడ ఇంకోటి ఏం చేస్తానంటే మళ్ళీ నేను సేమ్ నేమ్స్ ని కాపీ చేసుకుంటానండి. ఈ 3 నేమ్స్ కాపీ చేశాను. ఇక్కడ ఎంటర్ చేశానండి. ఈ 3 నేమ్స్ అక్కడ పేస్ట్ చేశాను. నెక్స్ట్ ఈ 2 నేమ్స్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. ఓకేనా? సో అలా పేస్ట్ చేశాను. ఇప్పుడు స్కోర్ ఇస్తానండి. స్కోర్ ఇచ్చేటప్పుడు సో ఇవంతా స్కోర్ అండి. ఇప్పుడు నాకేముంటది దీనిలో డూప్లికేట్స్ ఉన్నాయి కొన్ని. చూసారు కదా కొన్ని డూప్లికేట్స్ ఉన్నాయి. సో అలాంటప్పుడు నేను ఏం చేస్తాను ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటాను. మీకు ఎన్ని నేమ్స్ ఉన్నాయి అన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి ఇక్కడ చూడండి మనకి రిమూవ్ డూప్లికేట్ అని ఉంది. దానిలో ప్రెస్ చేస్తారు. రిమూవ్ డూప్లికేట్ అని ఉంటారు. రిమూవ్ డూప్లికేట్ దానిలో ప్రెస్ చేశారనుకోండి ఎక్స్పాండ్ విత్ సెలక్షన్ అని ఉంటది. ఓకే అని పెట్టి రిమూవ్ డూప్లికేట్స్ అంటే ఎక్స్పాండ్ విత్ సెలక్షన్ అంటే ఏంటి ఈ పక్క నుండే డూప్లికేట్స్ తో పాటు ఇవి కూడా రిమూవ్ అయిపోతాయి. లేదు అలా నాకు వద్దు అనుకుంటే ఇవన్నీ తీసి కంటిన్యూ విత్ కరెంట్ సెలక్షన్ కొట్టండి. ఇక్కడ క్లిక్ చేయండి. రిమూవ్ డూప్లికేట్స్ అనగానే ఏమవుతుంది మీరు కాలం ఏలో సెలెక్ట్ చేశారని వస్తుంది. అవును అంటాం. ఓకే అని కొడతాం అంతే. ఓకే అని కొట్టగానే ఏముంటది 5 డూప్లికేట్స్ ఫౌండ్ అండ్ రిమూవ్డ్ 9 యూనిక్ నేమ్స్ రిమైన్ అంటది. అంటే ఏంటి డూప్లికేట్స్ 5 ఉన్నాయి అది రిమూవ్ చేశాను. 9 నేమ్స్ కరెక్ట్ గా ఉన్నాయి. ఆ 9 నేమ్స్ ని ఎంటర్ చేశాను అంటది. 9 నేమ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఓన్లీ ఇవే పోయాయి. మనకి ఇలా కాదు. మనకి ఇలా కాకుండా మనకి ఏం కావాలి మొత్తం దాంతో అంతా పోవాలనుకున్నప్పుడు ఎక్స్పాండ్ విత్ సెలక్షన్ పెట్టి రిమూవ్ డూప్లికేట్స్ అని కొడితే నేమ్ స్కోర్ అని వస్తుంది. నేమ్ స్కోర్ కాదు ఓన్లీ నేమ్ మాత్రమే అన్నాను అనుకో ఓకే అని కొనగా మొత్తం చూడండి నేమ్ లో ఉండే 9 నేమ్స్ మిగిలే వాటి స్కోరే మిగిలింది. ఇందులో కూడా నాకు డూప్లికేట్స్ ఉన్నాయి. ఇవి కూడా నాకు వద్దు. డూప్లికేట్స్ కాకుండా నాకు ఓన్లీ నార్మల్‌దే కావాలనుకున్నట్టు ఎక్స్పాండ్ విత్ సెలక్షన్‌కి వెళ్ళండి. రిమూవ్ డూప్లికేట్స్ కొట్టండి. ఓన్లీ స్కోర్ అని చెప్పండి. ఓకేనండి. అది కూడా రిమూవ్ అయిపోయి చూసారా అంటే యూనిక్ గా ఉండే మాత్రం ఉంది. రాము, రాజు, రామ,
రామ, భాను, శర్మ అండ్ వీళ్ళ నేమ్స్ అండ్ వీళ్ళు స్కోర్స్ యూనిక్ గా ఉన్నాయి. సో అందుకు వీళ్ళు మాత్రం ఉంచాం, మిగతావన్నీ రిమూవ్ చేసిందని చూపిస్తుంది. సో ఇలా మనం డూప్లికేట్స్ రిమూవ్ చేయొచ్చు. వేరే ఇక్కడ హోమ్ ట్యాబ్ లో వచ్చేసరికి కండిషన్ ఫార్మాటింగ్ లో హైలైట్ సెల్స్ రూల్స్ లో ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్ ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. అంటే హైలైట్ చేస్తుంది, ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్ ని హైలైట్ చేస్తుంది, అక్కడ రిమూవ్ చేస్తుంది. సో ఈ 2 కండిషన్స్ ఉన్నాయి. మీకు ఎక్కడ యూజ్ అవుతుందో అక్కడ మీరు ఆ కండిషన్ ని యూటిలైజ్ చేయండి, సో దట్ మీకు అది యూజ్ అవుతుంది బాగా. ఓకేనా? సో అలా మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏంటుంది, ఫ్లాష్ సెల్ ఉందండి. అంటే ఫ్లాష్ సెల్ అంటే ఆటోమేటిక్ గా ఫిల్ చేస్తుందండి. అది ఏంటి, ఒకసారి అండి నాకు ఫోన్ కాల్ వస్తుంది, జస్ట్ మినిట్. సో మనం ఇక్కడ టెక్స్ట్ కాలమ్స్ చెప్పుకున్నాం అండి. ఓకేనా? ఇప్పుడు మనం ఏంటంటే ఈ టెక్స్ట్ కాలమ్స్ మనకు అర్థమైంది కదా. ఇప్పుడు నేను ఈ టెక్స్ట్ కాలమ్స్ డివైడ్ చేయడం చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ మీకు ఇక్కడ కనెక్షన్స్ ది విడిచిపెట్టాను కదా. ఈ కనెక్షన్స్ ది ఒకసారి చూసుకుందాం. ఈ కనెక్షన్స్ ఏంటంటే ఇక్కడ రీఫ్రెష్ ఆల్ ఉంది, కనెక్షన్స్ ఉంది. అంటే ఏంటి సార్ రీఫ్రెష్ ఆల్ అంటే, ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం అంటే గెట్ ఎక్స్టర్నల్ డేటా అని చెప్పుకున్నాం కదా. ఆ ఎక్స్టర్నల్ డేటా ఏం చేసాం, ఎక్కడి నుండి తెచ్చాం ఒకసారి చూడండి. ఫ్రమ్ టెక్స్ట్ లో ఏంటిది ఎక్సెల్ ఎగ్జాంపుల్ లోకి వెళ్ళి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇంపోర్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా అక్కడ ఉండే డేటా ఏదుందో అది అంతా ఇంపోర్ట్ అయిపోయి ఓకే అని వచ్చింది. ఓకేనా? ఓకే అని వచ్చింది. ఓకే అనగానే నెక్స్ట్ ఫినిష్. ఓకే, ఇక్కడ మనకి డేటా ఒక దగ్గర వచ్చింది. ఓకేనా? ఇలా వచ్చింది. లేదు మీకు చెప్పాను కదా డీలిమిటెడ్ అంటే ఇలా వస్తుంది, ఫిక్స్డ్ విత్ అంటే పక్క పేజ్ లో వస్తుంది. మీకు ఎలా కావాలంటే అలా తీసుకోండి. ఎగ్జాంపుల్ నేను పక్క పేజ్ లో తీసుకోవాలనుకుంటున్నాను. సో ఇదంతా డిలీట్ చేసి ఫస్ట్ నుండి మనకి ఇక్కడ ఫస్ట్ ట్యాబ్ లో ఈ నార్మల్ ట్యాబ్ లో నాకు ఇక్కడ స్కోర్, ఇక్కడ నేమ్ కావాలి, ఇక్కడ స్కోర్ కావాలి. సో అలాంటప్పుడు నేను ఎక్స్టర్నల్ డేటాకి వెళ్ళి ఫ్రమ్ టెక్స్ట్ లోకి వెళ్తాను. ఫ్రమ్ టెక్స్ట్ లోకి వెళ్ళి ఎక్సెల్ ఎగ్జాంపుల్ లో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీనిలో ఫిక్స్డ్ విత్. ఓకేనా? ఫిక్స్డ్ విత్ తీసుకుంటా. నెక్స్ట్ ఫినిష్. ఓకే, సో సారీ మళ్ళీ ఎందుకు చేంజ్ వచ్చింది. నెక్స్ట్ మినిట్ ఆప్షన్స్ కరెక్ట్ చూసుకుందాం అండి అప్లై చేసేటప్పుడు. ఎక్సెల్ ఎగ్జాంపుల్ లో అక్కడ ఏముంది, క్యారెక్టర్స్ సచ్ as ఎగ్జాంపుల్ షో ఇంపోర్ట్ డేటా మై ఫిక్స్డ్ విత్ ఒరిజినల్ డేటా టైప్ such as characters columns with spaces in the columns. Next. Okay, done. Next general కాదు, do not import column keep. Finish. జస్ట్ మినిట్ అండి, మనం ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇందాక బాగానే వచ్చింది కదండి. ఆ సిస్టమ్ ప్రాబ్లం ఉందండి కొంచెం. సోర్స్ ఫైల్ ఎక్కడ ఉందో ఆ సోర్స్ ఫైల్ నుండి దీన్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఏం జరుగుద్ది, ఆ ఇంపోర్ట్ అయిన డేటాని నెక్స్ట్ దాని తర్వాత ఇన్ కేస్ ఏదైనా అక్కడ ఉంటది కదా మెయిన్ సోర్స్ డేటా, ఆ సోర్స్ డేటాలో చేంజ్ చేస్తే ఇక్కడ చేంజ్ అవుతుందా లేదా మనం అబ్జర్వ్ చేయాలండి. ఓకే, అలా అబ్జర్వ్ చేయాలనుకుంటే ఏంటి, రీఫ్రెష్ ఆల్ ఉంది కదా, దీనిలో రీఫ్రెష్ ఆల్ ప్రెస్ చేస్తే రీఫ్రెష్ అవుతుంది. మనం ఇంకా ఏం చేయలేదు కదా. ఇప్పుడు నేను ఏం చేస్తాను, కనెక్షన్స్ లో చూడండి. కనెక్షన్స్ లోకి వెళ్ళి మనం ఎక్కడైతే ఎక్సెల్ ఎగ్జాంపుల్ డేటా ఉంది, ఓకేనా, ఆ ఎగ్జాంపుల్ డేటాని ఆల్రెడీ ఉంది, యాడ్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఒకసారి ఆగండి, ఆ డేటాకి వెళ్ళి మళ్ళీ మనం చేంజ్ చేద్దాం. ఆ డేటా ఎక్కడ ఉంది, డౌన్లోడ్స్ లో ఉంది కదా, డాక్యుమెంట్స్ లో ఉంది. ఒకసారి మీకు చూపిస్తా, డేటా నేను ఎడిట్ చేసి చూపిస్తాను. సో దట్ మీకు ఆ డేటా మనం ఎడిట్ చేస్తుంటే ఇక్కడ ఎడిట్ అవుతుందా లేదో తెలుస్తుంది. డాక్యుమెంట్స్ ఎక్సెల్ ఎగ్జాంపుల్. సో నా స్క్రీన్ మీకు షేర్ చేస్తున్నాను చూడండి. సో ఇప్పుడు ఇక్కడ ఉంది, నేను ఇది డిలీట్ చేస్తున్నాను. ఓకేనా? ఇది నేను డిలీట్ చేసేస్తాను ఇవన్నీ. ఇప్పుడు డిలీట్ చేసి ఇప్పుడు కంట్రోల్ ఎస్ పెట్టేసి ఇప్పుడు నేను క్లోజ్ చేసేసాను దీన్ని. ఇప్పుడు క్లోజ్ చేసిన తర్వాత దేనిలోకి వెళ్తాను, మళ్ళీ నా ఎక్సెల్ షీట్ లోకి వెళ్తాను. నేను ఎక్సెల్ షీట్ లోకి వెళ్ళి ఇక్కడ ఎక్సెల్ షీట్ లోకి వెళ్ళి రీఫ్రెష్ ఆల్ అని కొట్టండి. ఇక్కడ ఎక్సెల్ షీట్ లో కనిపిస్తుంది కదా, రీఫ్రెష్ ఆల్ అని కొడితే ఏమవుతుంది, రీఫ్రెష్ ఆల్ అని ఏమైనా వచ్చి చేంజ్ వచ్చిందా చూడండి. ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి వెళ్ళి అడుగుతుంది. ఇదిగోండి ఎగ్జాంపుల్ అని ఉంది, ఎగ్జాంపుల్, దాన్ని ఇంపోర్ట్ చేసుకొని చూడండి, ఆటోమేటిక్ గా దానిలో ఎలా ఉందో అలా సేవ్ అయిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు దానిలో ఎన్ని ఉన్నాయి,
ఆటోమేటిక్ గా మళ్ళీ రీఫ్రెష్ ఆల్ కొట్టాలనుకుంటే ఐ మీన్ దానిలో డేటా రీఫ్రెష్ చేయాలనుకుంటే అలా రీఫ్రెష్ చేయొచ్చు. ఓకేనా? సో దట్ మనం అలా ఈజీగా రీఫ్రెష్ చేసే అవైలబిలిటీ ఉంటదండి. సో మీరు ఇన్ కేస్ కావాలనుకుంటే ఇవన్నిటిని సెలెక్ట్ చేసుకోండి. ఇంకో ఆప్షన్ కూడా ఉంది. ప్రాపర్టీస్ లోకి వెళ్తారు. ప్రాపర్టీస్ లోకి వెళ్ళి మనం ఇక్కడ ఏముంది చూడండి, ఇక్కడ కిందన రీఫ్రెష్ కంట్రోల్ ఉంది చూసారు, అక్కడ కనిపిస్తుంది మీకు. మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదా విండో. జస్ట్ మినిట్. విండో మీకు విండో కనిపిస్తుంది కదండి. నాకు ఎవరైనా చాట్ బాక్స్ లో చెప్తారా మీకు విండో? ఓకే, మీకు విండో కనిపిస్తుంది కదా. ఈ విండోలో చూడండి రీఫ్రెష్ కంట్రోల్ అని ఉంది. ఈ రీఫ్రెష్ కంట్రోల్ మనం ఏం చేసాం ఇక్కడ, ప్రాంప్ట్ ఫర్ ఫైల్ నేమ్ ఆన్ రీఫ్రెష్ అని ఉంది. అంటే ఏంటి, మనం ఎప్పుడైతే రీఫ్రెష్ అని కొడతాం అప్పుడే రీఫ్రెష్ అవుతుంది. లేదు అలా కాదు, ఆటోమేటిక్ గా రీఫ్రెష్ కావాలనుకుంటే ఇక్కడ నేను 60 సెకండ్స్ ఇచ్చాను, 60 మినిట్స్ ఉంది. నాకేం కావాలి, ఎవ్రీ 5 సెకండ్స్ కి లేకపోతే ఎవ్రీ 10 సెకండ్స్ కి ఒకసారి నాకు 10 సెకండ్స్ కి నాకు ఇది కావాలనుకున్నప్పుడు 5 మినిట్స్ మినిట్స్ లో ఉందండి, సారీ. ఎవ్రీ 1 మినిట్ పెడదాం. ఇక్కడ మినిట్స్ ఇచ్చారు కాబట్టి ఎవ్రీ 1 మినిట్ కి పెడదాం. ఎవ్రీ 1 మినిట్ కి నేను రీఫ్రెష్ కావాలి అనుకుంటున్నాను. అప్పుడు ఓకే అని పెడతాను ఇక్కడ. ఓకే, ఆటోమేటిక్ గా 1 మినిట్ అవ్వగానే రీఫ్రెష్ అవుతుంది. చూడండి ఇప్పుడు నేను ఎక్స్ ఎగ్జాంపుల్ లోకి వెళ్తాను, మీకు అది కూడా స్క్రీన్ షేర్ చేస్తాను. దీనిలో నేను ఏం చేస్తాను, ఇక్కడ రిమూవ్ చేస్తాను, రిమూవ్ చేస్తాను. సో దట్ మనకి 1 మినిట్ లో అవుతుందో లేదో తెలుస్తుంది. కంట్రోల్ ఎస్ సేవ్ చేశాను, క్లోజ్ కొట్టాను. ఓకేనా, డన్. ఇక్కడ 1 మినిట్ అవ్వగానే రిమూవ్ అవుతుందా లేదో చూద్దాం. సో దట్ మనకి అర్థం అవుతుంది ఈ డేటా ఇది ఏమవుతుంది, రీఫ్రెష్ అవుతుందా లేదా అని. 1 మినిట్ అవ్వగానే ఆటోమేటిక్ గా రిమూవ్ అవ్వాలి. ఇవి రిమూవ్ అయిపోతే మనకు అక్కడ ఏమవుతుంది, ఆటోమేటిక్ గా మనం డేటా బేస్ ఐ మీన్ మన సోర్స్ ఫైల్లో ఏదైతే మనం చేస్తున్నామో ఆ వర్క్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అని అర్థం. ఓకేనా, చూద్దాం 1 మినిట్ అవ్వగానే రిమూవ్ అవుతుందా లేదా. సో ఈలోగా మనం ఇంకో ఆప్షన్ చెప్పుకుందాం. అదిగో చూసారా రిమూవ్ అయింది, 3 నేమ్స్ రిమూవ్ అయిపోయి చూసారా ఆటోమేటిక్ గా. సో అక్కడ 5 ఉండేది, నేను అందుకే సెలెక్ట్ చేసి ఉంచాను ఎన్ని అని. 5 సెలెక్ట్ చేశాను, ఇప్పుడు చూసారా ఓన్లీ 3 ఉన్నాయి. సో ఆటోమేటిక్ గా అది మనకి రిమూవ్ అయిపోతుంది. అంటే ఏంటి, అక్కడ ఉండే వర్క్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటది. ఎవ్రీ నేను 5 సెకండ్స్ 6 సెకండ్స్ కి ఏదైతే చేస్తున్నానో ఆ వర్క్ సోర్స్ ఫైల్లో ఏదైతే చేస్తున్నానో అది ఆటోమేటిక్ గా ఇక్కడ అప్డేట్ అయిపోతూ ఉంటది. ఐ మీన్ టెక్స్ట్ ఫైల్లో ఏం చేస్తానో ఇక్కడ అప్డేట్ అవుతుంది. సో ఇలా మనం అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇది మనకి చాలా ఈజీగా ఉంటది. ఏంటి, ఎప్పుడైనా మనం ఏదైనా ఫైల్ ని డంప్ చేసుకున్నప్పుడు, ఐ మీన్ ఆ ఫైల్ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు అక్కడ చేసే వర్క్ ఇక్కడ రిఫ్లెక్ట్ చేసుకున్నప్పుడు, సో దట్ మనకి ఏమవుతుందంటే ఈ వర్క్ అనేది చాలా ఈజీగా అయిపోతది. ఓకేనా, మళ్ళీ రెండోసారి అక్కడ కాపీ చేసి పేస్ట్ చేయడం ఇవన్నీ కుదరదు కదా. సో అలా ఇది ఎక్కడ అంటే మీరు ఎగ్జాంపుల్ మీ క్లయింట్స్ అంటే మీ ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఆ షీట్ షేర్ ఇచ్చారనుకోండి, ఆ షీట్ మీరు ఇక్కడ అప్డేట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతూ ఉంటది. సో ఇలా డిఫరెంట్ మనం అంటే మనకి వర్క్ చేయడం అంటే ఇక్కడ ఈ ఎక్సెల్ లో వర్క్ చేయడం తెలియాలండి. సో దట్ మనం ఎలా కావాలంటే అలా వర్క్ చేసుకోవచ్చు. ఓకేనా, మనకి మన ఏంటంటే ఈసారి ఈ ఆప్షన్ ఇక్కడ రిఫ్రెష్ ఉంది కదా దీనికే వాడాలంటే కాదండి. మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్స్ లో వాడొచ్చు. మనం యూటిలైజ్ చేసే దాన్ని బట్టి ఉంటది. ఓకే, సో అలా మనం నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ చూడండి డేటా వ్యాలిడేషన్ ఉంటదండి. డేటా వ్యాలిడేషన్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ మొన్న నాకు ఒకరు డౌట్ అడిగారు, ఏంటి ఆ సెల్ ఒక్కటే చేంజ్ కావాలి సార్, మిగతా వేటి కాకూడదు అని అడిగారు కదా. సేమ్ అలానే ఇక్కడ కూడా డేటా వ్యాలిడేషన్ అని ఒకటి ఉంటదండి. అది ఏంటో ఒకసారి మీకు చూపిస్తా చూడండి. డేటా వ్యాలిడేషన్ అంటే ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నేమ్ ఇస్తున్నానండి. నేమ్ ఇక్కడ ఏంటి, ఈ నేమ్స్ ఏమున్నాయో అవి తీసుకుందామండి. ఈ నేమ్స్ ఒకసారి ఇంగ్లీష్, ఈ నేమ్స్ ఏమున్నాయో అవన్నీ తీసుకుందాం. ఈ నేమ్స్ నేను ఇచ్చాను. ఈ నేమ్స్ నేను ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను ఏమనుకుంటున్నానంటే ఇక్కడ స్కోర్ ఇస్తున్నాను, ఇంగ్లీష్ మార్క్స్ ఇస్తున్నాను. ఇంగ్లీష్, ఇక్కడ తెలుగు,
ఇక్కడ మ్యాథ్స్ ఇచ్చాను. సంథింగ్ ఇక్కడ స్కోర్ ఇచ్చానండి. ఇవి నాకు ఏంటి, ఇవి మనకి హెడ్డింగ్స్. ఇవి హెడ్డింగ్స్ కాబట్టి నేను హైలైట్ చేసుకుంటాను. బోల్డ్‌లో పెట్టా, హైలైట్ చేసుకున్నా. ఇప్పుడు నాకేం కావాలి అంటే ఇక్కడ నేను ఒక కండిషన్స్ అప్లై చేస్తానండి. ఇక్కడ ఈ కండిషన్ ఇవన్నీ ఉన్నాయి కదా! ఈ సెల్స్. ఈ సెల్స్ అన్నిటికి ఒక కండిషన్ అప్లై చేస్తాను. ఇవన్నీ సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి, డేటాలోకెళ్ళి డేటా వాలిడేషన్ అని ఇక్కడ ఉంటదండి. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు అడుగుతది. ఇక్కడ ఏంటి అని ఎనీ వాల్యూనా లేకపోతే టెక్స్ట్‌నా చూడండి ఇక్కడ. హోల్ నంబరా, డెసిమలా, లిస్టా లేకపోతే డేటా, టైమా, టెక్స్ట్ లెంత్, కస్టమ్ ఇవన్నీ అడుగుతది. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ నాకు కావాల్సింది ఈ హోల్ నంబర్ అని పెట్టాననుకోండి. హోల్ నంబర్ అనగానే ఇక్కడ ఏమవుతది, బిట్వీన్ అడుగుతది. ఏంటి డేటా బిట్వీన్‌లోనా లేకపోతే ఈక్వల్ టువా ఏంటి అని అడుగుతే నేను బిట్వీన్ అని పెడతాను. ఇప్పుడు మినిమమ్ ఎంత పెడతాను నేను? మినిమమ్ 1 పెడతాను. మాక్సిమం నేను 25 పెడతాను. అంటే నేను 1-25 మార్క్స్ ఓకేనా? ఓకే. 0 కూడా పెడతాను. 0-25 ఓకే అని కొడతాను. ఇప్పుడు నేను ఏమవుతదంటే ఇక్కడ నేను మీకు స్క్రీన్ ఇక్కడ చూడడానికి మామూలుగా కనిపిస్తుందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ 40 ఎంటర్ చేశాననుకోండి. 40 ఎంటర్ చేస్తే తీసుకుంటుందా? ఏమొస్తుంది? దిస్ వాల్యూ డస్ నాట్ మ్యాచ్ విత్ ద డేటా వాలిడేషన్ రిస్ట్రిక్షన్ డిఫైన్డ్ ఫర్ దిస్ సెల్. అంటే ఏంటి? ఇక్కడ మీరు 40 ఎంటర్ చేయడానికి అవ్వదు. ఎందుకంటే ఈ సెల్‌లో ఓన్లీ 25 వరకు మాత్రమే ఎంటర్ చేయొచ్చు. 0-25 ఎంటర్ చేయడానికి ఛాన్స్ ఉంది అంటది. అప్పుడు ఇక్కడ క్లోజ్ కొట్టుకొని డిలీట్ అయిపోద్ది. ఇప్పుడు నేను 23 ఎంటర్ చేశాను అనుకోండి. ఇక్కడ చూడండి ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయిందా? అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ అంతా 26 ఎంటర్ చేస్తాను. చూడండి 26 ఎంటర్ చేసినా సేమ్ అదే వచ్చింది. అంటే ఏంటంటే డేటా వాలిడేషన్ మనం ఎంత కావాలో అంత ఇచ్చుకోవచ్చండి. ఆ సెల్‌ని మనం లాక్ చేయొచ్చు. లాక్ చేసి నాకు ఈ సెల్స్‌లో ఈ వాల్యూసే కావాలి. ఇంతకు మించి వాల్యూస్ పెరగకూడదు అనుకున్నప్పుడు అలా చేయొచ్చు. సో మీకిది అర్థమైంది అనుకుంటా. ఇంకోటి కూడా చెప్తాను దీనిలో. డేటా వాలిడేషన్‌లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. దీనిలో ఎగ్జాంపుల్ నేను హోల్ నంబర్ పెట్టాను కాబట్టి ఓకే. ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం పెడతాను, లిస్ట్ పెడతానండి. లిస్ట్ అంటే ఏమవుతదో చూద్దాం ఒకసారి. మీకు ఎగ్జాంపుల్ ఒకసారండి. ఇక్కడ కొన్ని లిస్ట్ ఉంటదండి. అంటే ఏంటంటే మనకు కొన్ని సార్లు మనం చూడండి ఎక్సెల్‌లో కొన్ని ఆటోమేటిక్‌గా ఇస్తుంటారు. అది ఏంటి అంటే ఒకసారి చెప్తానండి. అది ఎలా ఉంటదని. ఆహ్, ఇంకో కాలమ్ ఇన్సర్ట్ చేస్తానండి. ఇన్సర్ట్ చేసి ఇక్కడ ఏం పెడతాం? ఆహ్, ఓకే. కంప్లీటెడ్ కంప్లీటెడ్ డిగ్రీ ఓకేనా? కంప్లీటెడ్ డిగ్రీ అని పెడతాం. ఇక్కడ రవి అనేవాడు డిగ్రీ కంప్లీట్ అయితే ఏముండాలి? యెస్ అని పెట్టాలి. లేదనుకుంటే నో పెట్టాలి. అలాంటప్పుడు ఏం చేస్తాం? డేటా వాలిడేషన్‌లోకెళ్తాం. నేను ఇక్కడ ఏం పెడతాను? లిస్ట్ అని పెడతాను. లిస్ట్ అని పెట్టగానే ఇక్కడ అడుగుతది లిస్ట్ ఏం ఏం ఇవ్వాలని. నేనేమిస్తాను? యెస్, నో. రిప్రజెంట్ చేయాలి. యెస్ ఆర్ నో అంటాను. అప్పుడు ఓకే అంటానండి. ఇక్కడ ఓకే అనగానే చూడండి ఇక్కడ ఏమొస్తదో ఇక్కడ ఒక ట్యాబ్ ఇక్కడ మనకి సింబల్ వచ్చింది కదా! సింబల్ ప్రెస్ చేయండి. యెస్ ఆర్ నో అంటది. యెస్ అని పెడితే అక్కడ యెస్ వస్తది. సేమ్ దీనికి అన్నిటికి కూడా రిఫ్లెక్ట్ అవ్వాలంటే అలా పెట్టుకుంటాను. ఇప్పుడు సారీ అది ఇదయింది కదా! ఇప్పుడు నేను ఏం చేస్తాను మళ్ళీ ఇక్కడ సేమ్ రాజుది కూడా అలాగే చేయాలనుకున్నప్పుడు వీటన్నిటిని సెలెక్ట్ చేసి వచ్చానండి. ఒక్కటి పెట్టాను కాబట్టి ఓకే. లేదు నేను డిలీట్ చేస్తున్నాను. ఇది నాకొద్దు. ఇది మొత్తం నేను రిమూవ్ చేస్తున్నాను. డేటా వాలిడేషన్ రిమూవ్ చేసి ఆహ్, క్లియర్ చేస్తున్నాను ఇది. ఓకేనా? వాల్యూ ఓకే పెట్టేసాను. ఇప్పుడు నేను అంతటిని కలిపి సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను. ఇవన్నిటిని కూడా యెస్ ఆర్ నో కావాలనుకుంటున్నాను అనుకున్నప్పుడు సింపుల్‌గా ఇవన్నీ కూడా సెలెక్ట్ చేస్తారు. వీటన్నిటిలోకెళ్తారు. వాల్యూ తీసేసి లిస్ట్ పెడతారు. లిస్ట్ పెట్టి ఇక్కడ యెస్ ఆర్ నో అంటారు. యెస్ కామా యెస్ నో కొట్టి ఓకే అని పెడతారు అంతే. ప్రతి దానికి కూడా అదే వచ్చేస్తదండి. యెస్ ఆర్ నో ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ కూడా. ఇక్కడ చూడండి. యెస్ అయితే యెస్, నో అయితే నో. మనకి ఈ కాలమ్స్ మనకి చూడడానికి మనం ఎవరైనా తయారు చేస్తే మనం ఏదో గ్రేట్ చేశారనుకుంటాం. చూసారా అక్కడ ఏం లేదు. సింపుల్ నో ఇక్కడ మనకుండే ఆప్షన్స్‌నే వాళ్ళు వాడుతున్నారండి. ఇక్కడ చూసారా? యెస్ ఆర్ నో. ఏదైతే ఇది నో అయితే నో, యెస్ అయితే యెస్. మీరు ఏదైతే అది పెట్టుకోవచ్చు. అలా డిఫరెంట్ మనం మార్చుకోవచ్చండి. యెస్. నో. యెస్. సో, ఇలా మనం యెస్ ఆర్ నో ఆప్షన్స్ అనేది లిస్ట్‌లో మనం డిస్‌ప్లే చేయొచ్చు. ఓకేనా? ఇలా మనం పెట్టుకోవచ్చండి. ఇవన్నీ కూడాను మనకి ఎప్పుడైనా చెప్తున్నాను కదా! మీకు ఆ వర్కు మీరు చేసేటప్పుడు మీకు అర్థమవుతది. ఈ ఆప్షన్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో, ఇలా నెక్స్ట్ డేటా వాలిడేషన్‌లో ఇంకోటి ఏంటి ఉంది అంటే ఇక్కడ చూడండి. హోల్ నంబర్ అయితే మనం చెప్పాం. డెసిమల్ అయితే డెసిమల్ ఇస్తారు. లిస్ట్ అయితే లిస్ట్ ఇస్తారు. డేట్ ఇవన్నీ కూడా అంతే నార్మల్ అండి. ఈ లిస్ట్ గురించి మీకు ఒక్కటి చెప్పాలి డిఫరెంట్‌గా ఉంటది కాబట్టి. మిగతావన్నీ యాస్ ఇట్ ఈస్‌గా ఎలా కావాలంటే అలా ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఇన్‌పుట్ మెసేజ్ అని ఉంది చూసారా? ఇన్‌పుట్ మెసేజ్ అంటే మీరు ఏదైతే ఇప్పుడు మీకు ఎర్రర్ వచ్చింది చూసారా? ఇక్కడ నేను ఇందాక ఒక పార్ట్ 0-25 ఇచ్చాను. లేదనుకుంటే నాకు వేరే మెసేజ్ రావాలి అన్నాను.
అక్కడ ఏ మెసేజ్ రావాలి అనేది ఇక్కడ మనకు టైటిల్ పెట్టుకోవచ్చండి. ఇక్కడ టైటిల్ ఏంటి? ఎర్రర్ అని పెడతాను. ఎర్రర్ నాట్ వ్యాలిడ్. నాట్ వ్యాలిడ్ ఓకే అని పెడతాను. నాట్ వ్యాలిడ్ ఎర్రర్ ఓకే అని పెడతాను. ఇక్కడ చూడండి అక్కడ ఎర్రర్ నాట్ వ్యాలిడ్ అని వచ్చింది. చూసారా? ఇక్కడ ఎక్కడ రాలేదు. ఇక్కడ మీకు మెసేజ్ రూపంలో అలర్ట్ రూపంలో కావాలి, అలర్ట్ ఇచ్చినప్పుడు కావాలనుకుంటే మీకు డేటా వాలిడేషన్ లోకి వెళ్ళి ఇక్కడ ఎర్రర్ అలర్ట్ ఉంటది. ఎర్రర్ అలర్ట్ దగ్గరికి వెళ్ళి స్టాప్ అని వచ్చింది. చూసారా? స్టైల్ స్టాప్, లేదు వార్నింగ్ అంటే వార్నింగ్. మీకు ఏది కావాలంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అలాగే ఓకేనా ఎర్రర్ నాట్ వ్యాలిడ్ అని పెట్టి ఓకే అని కొడతాను. ఓకే అని కొట్టగానే ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇక్కడ ఆల్రెడీ అయిపోయింది కదా, ఇక్కడ దీనిలో సెలెక్ట్ చేసుకొని చెప్తాను, మీకు అప్పుడు అర్థం అవుతుంది. డేటా వాలిడేషన్ లోకి వెళ్ళాను, సెట్టింగ్స్ లోకి వెళ్ళాను, హోల్ నెంబర్ బిట్వీన్ 0 to 25 అన్నాను, ఓకే అని పెట్టాను ఇక్కడ ఈ సెల్ అని. ఇప్పుడు నేను ఏం చేస్తాను ఇక్కడ 40 అని పెడతాను. 40 అని పెట్టగానే చూడండి ఏమని వచ్చింది. సారీ దాన్ని సెలెక్ట్ చేయలేదు కదా. డేటా వాలిడేషన్ ఎర్రర్ అలర్ట్ మనం పెట్టింది లేదండి. ఎర్రర్ నాట్ వ్యాలిడ్ ఓకే, ఇక్కడ ఓకే అని కొడతాను. ఇప్పుడు ఇక్కడ నేను 40 పెడతాను. 40 పెట్టగానే ఏమొచ్చింది? నాట్ వ్యాలిడ్ ఎర్రర్ అన్న మెసేజ్ వచ్చి నాట్ వ్యాలిడ్ వచ్చిందా. అంటే మనం అలర్ట్ కూడా మనం పెట్టుకోవచ్చండి ఎలా కావాలంటే అలా. ఇక్కడ ఇందాక చూపించాను చూసారు, ఇక్కడ ఏదో పెట్టాను ఇక్కడ నేను, ఇక్కడ ఇదిగోండి ఎర్రర్ నాట్ వ్యాలిడ్ అని. అలా మనం పెట్టగానే కర్సర్ పెట్టగానే అక్కడ మనం మెసేజ్ డిస్ప్లే అవ్వని కూడా మెసేజ్ కూడా డిస్ప్లే చేసుకోవచ్చు. ఇక్కడ ఎర్రర్ నాట్ వ్యాలిడ్ మెసేజ్ వచ్చింది చూసారా డిస్ప్లే. అలా మనం ఏంటంటే ఇన్ కేస్ ఈ సెలక్షన్ మనం ఏంటి ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏదైనా పెట్టాలి అనుకుంటున్నాం, అంటే ఇది బ్లాక్ చేయాలనుకుంటున్నాం, ఈ సెల్ ని బ్లాక్ చేయాలనుకున్నప్పుడు మనకి ఇలా పెట్టుకోవచ్చు. మెసేజ్ పెట్టి ఎర్రర్ నాట్ వ్యాలిడ్ మెసేజ్ పెట్టి అనుకోండి, మనకి ఇక్కడ ఎవరు ఎంటర్ చేయడానికి అవ్వదు అసలు. అక్కడ ఎవరైనా ఎంటర్ చేయడానికి అవుతుందా? ఇక్కడ మనం ఎంటర్ చేయొచ్చు, కానీ ఇక్కడికి వెళ్ళి జే అని పెట్టండి చూడండి అవ్వట్లేదు. సో అలా మనం రిస్ట్రిక్షన్ చూసారా, డేటా వాలిడేషన్ రిస్ట్రిక్షన్ డిఫైన్ ఫర్ దిస్ సెల్, దానికి మనం రిస్ట్రిక్షన్ పెట్టేసాం. సో అది మనకి ఇంకెవరు బ్లాక్ చేసేసాం, అది ఇంకెవరు పెట్టడానికి అవ్వదు. సో అలా మనం రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ లేకపోతే దానికి మనం ఎర్రర్ మెసేజ్ మనకు కావాల్సిన ఎర్రర్ మెసేజ్ కావాలంటే అది పెట్టుకోవచ్చండి. సో దిస్ ఈజ్ అబౌట్ మనకి డేటా వాలిడేషన్ గురించి ఇవి ఉంటాయండి. నెక్స్ట్ మనకి ఇంకా చెప్తాం. అశ్విని మేడం సార్ చెప్పండి సార్. అశ్విని మేడం చెప్పండి సార్. హలో, నా వాయిస్ వినిపించట్లేదా? జస్ట్ మినిట్ అండి, మీకు ఫీడ్బ్యాక్ ఫామ్ షేర్ చేస్తారా ఆవిడ? చూడండి మీకు షేర్ చేశారండి. సార్ నేమ్స్ ఎంటర్ చేసినప్పుడు ఆల్ఫాబెటికల్ గా ఎలా వస్తాయి అవన్నీ చెప్తానండి. ముందు మీరు షేర్ చేశారు కదా, చార్ట్ డిజేబుల్ చేశాను మేడం. ఇప్పుడు మీరు ఒకసారి ఓకే డన్. ఇంకో 10 minutes ఇస్తున్నానమ్మా, అది వేరం కానివ్వండి. డేటా వాలిడేషన్కి వచ్చేసరికి మనకి సెట్టింగ్స్ లో వచ్చేసరికి ఇక్కడ మనం చూడండి, ఇక్కడ ఏది కావాలి టెక్స్ట్ లెంత్ ఉంది. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పెడతానండి. ఏంటి అంటే కొన్నిసార్లు మనం కొంతమంది వాళ్ళ డీటెయిల్స్ ఫిల్ చేస్తాం. అది ఏంటో ఒకసారి మీకు చూపిస్తా చూడండి. దీనిలోను టెక్స్ట్ లెంత్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకో సెల్ ఇన్సర్ట్ చేస్తానండి. ఇన్సర్ట్ చేసి ఇక్కడ నేను కాంటాక్ట్ నెంబర్ అంటాను. మీకు ఇది యూజ్ ఉంటుంది ఇవన్నీ, అందుకోసం డిస్కస్ చేద్దాం. కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. ఈ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసరికి ఓకే, ఇక్కడ ఆల్రెడీ ఒక ఫార్మ్ ఇన్సర్ట్ అయిపోయిందండి. సో దీనిలో కాంటాక్ట్ నెంబర్ అని పెడదాం. కాంటాక్ట్ నెంబర్ ఓకే డన్. ఈ కాంటాక్ట్ నెంబర్ లో ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఒక స్పెసిఫిక్ మనకి కాంటాక్ట్ నెంబర్ అంటే ఏంటి, మినిమం 10 digits ఉండాలి, అవునా కదా? సో ఆ 10 digits ఎంటర్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం డేటా వాలిడేషన్ లోకి వెళ్తాను. ఇక్కడ నేను ఓవరాల్ గా అన్ని సెలెక్ట్ చేసుకుంటానండి, ఎందుకంటే ఇవన్నీ కూడా కాంటాక్ట్ నెంబర్సే కదా. సో ఇవన్నిటిని సెలెక్ట్ చేసి ఇక్కడ డేటా వాలిడేషన్ erase current settings and continue. Okay done. కానీ నేను ఆల్రెడీ పెట్టలేదు కదా ఏంటి.
ఓకే డన్. సంథింగ్ నేమ్ ఇక్కడ ఇచ్చాను, ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇస్తా, కాంటాక్ట్ నెంబర్. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తానంటే మార్క్స్ ఇస్తాను. ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఓకే ఫస్ట్ ఈ 3 చూద్దాం, 1 బై 1 అలా చెప్దాం. ఇక్కడ నేమ్ వచ్చేసరికి ఏముండాలండి, ఓన్లీ టెక్స్ట్ మాత్రం ఉండాలి, అవునా కదా. ఇక్కడ టెక్స్ట్ మాత్రం ఉండాలంటే ఇది ముందు నేను టేబుల్ క్రియేట్ చేసుకుంటాను, ఎందుకంటే ఆ టేబుల్లో మాత్రమే నేమ్స్ ఎంటర్ చేయడానికి టేబుల్ క్రియేట్ చేసుకున్నా. ఇక్కడ ఓకే, ఇక్కడ ఫస్ట్ నేను ఏం చేస్తానంటే వీళ్ళందరిది ఓన్లీ టెక్స్ట్ మాత్రం ఎంటర్ చేయాలి. టెక్స్ట్ మాత్రం ఎంటర్ చేయాలంటే మనకు అక్కడ ఆప్షన్ ఏముందా చూద్దాం. డేటా వాలిడేషన్ లోకి వెళ్ళి ఇక్కడ ఏం కావాలి, ఓన్లీ టెక్స్ట్ కావాలి ఇక్కడ, ఓకేనా. ఎనీ వాల్యూ అంటే ఓకే, కస్టమ్ కావాలంటే కస్టమ్ ఏది కావాలంటే అది పెడతారు, లేదు నాకు కస్టమ్ కాదు ఎనీ వాల్యూ ఇక్కడ ఏదైనా అవ్వచ్చు, ఓకేనా. ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు వాళ్ళ నేమ్స్ అవన్నీ. సో ఓకే ఇవన్నీ ఓకే పెడుతున్నాను ఇక్కడ. ఇక్కడ అన్ని ఏదైనా ఎంటర్ చేయొచ్చు, కానీ వేరే ఇక్కడికి వచ్చేసరికి కాంటాక్ట్ నెంబర్ పెడతాను. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ వచ్చి ఏం పెడతాను, వాలిడేషన్ లోకి వెళ్ళి సెట్టింగ్స్ లో టెక్స్ట్, ఇక్కడ ఏంటి టెక్స్ట్ కావాలా నెంబర్ కావాలా ఏం కావాలని అడుగుతారు. నాకు ఇక్కడ హోల్ నెంబర్ కావాలి అంటాను, హోల్ నెంబర్ కూడా ఏం కావాలి అని అడుగుతారు. అప్పుడు ఏం చెప్తాను నేను చూడండి, గ్రేటర్ దానా లెస్ దాన్ అంటాను. లెస్ దాన్ ఏం కావాలి, లేకపోతే లెస్ దాన్ 10 డిజిట్స్ కన్నా తక్కువ ఉండాలి, ఓకేనా. నాట్ లేకపోతే నాట్ గ్రేటర్ దాన్ పెట్టుకుందాం. నాట్ గ్రేటర్ దాన్ చూడండి ఇక్కడ ఏముందా, నాట్ బిట్వీన్, నాట్ ఈక్వల్ టు 10, equal to 10, greater than equal to less than equal to greater than or equal to less than or equal to, ఓకేనా. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కంపల్సరీగా 10 ఉండాలి కాబట్టి ఏం కావాలి, ఈక్వల్ టు పెట్టాలి, ఎందుకంటే మనం ఇంకో ఆప్షన్ లేదు, ఈక్వల్ టు 10 ఉండాలి అక్కడ. ఆ వాల్యూ ఈక్వల్ టు 10 పెట్టి ఓకే పెడతాం. ఓకే అని పెట్టగానే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా ఒక నెంబర్ ఎంటర్ చేస్తాను, 98, నా ఎగ్జాంపుల్ నా ఉంది 9676965949 ఎంటర్ చేశాను అనుకోండి. అక్కడ ఏమొస్తుంది, నాట్ వాల్యూ, అక్కడ నేను వాల్యూ ఏమి ఇచ్చాను, అక్కడ 10 అని ఇచ్చాను. సో అక్కడ నేను లెంత్ ఇవ్వలేదు, అక్కడ 10 ఇచ్చాను చూసారా, నేను లెంత్ వాల్యూ ఇవ్వలేదు అక్కడ. దాని ఏమి ఇచ్చాను, టెక్స్ట్ హోల్ నెంబర్ ఇచ్చి ఇది ఇచ్చేసాను. సో అది మీరు అబ్జర్వ్ చేయాలి, అక్కడ టెక్స్ట్ కాదు మనకు కావాల్సింది ఏంటి, లెంత్ కావాలి. సో అప్పుడు ఏం చేయాలి, నేను మొత్తం సెలెక్ట్ చేస్తాను, మొత్తం సెలెక్ట్ చేసి దీనిలో టెక్స్ట్ లెంత్ అని ఉంది చూడండి, ఇక్కడ టెక్స్ట్ లెంత్ అని ఉంది, ఓకేనా. దానికి వెళ్తాను, ఓకేనా. ఇక్కడ లెంత్ అని ఇచ్చి ఇక్కడ పెడతాను టెక్స్ట్ లెంత్, ఇక్కడ ఈక్వల్ టు 10 అని అంటాను, ఓకే అని పెడతాను. ఇప్పుడు నేను ఇక్కడ ఏం పెడతాను, 9676965949 ఇచ్చాను. ఇప్పుడు అయింది కదా, ఇంతకన్నా ఎక్కువ ఇస్తే ఏమొస్తుందో చూద్దాం. 967696 చూడండి, అక్కడ దానికన్నా తక్కువ ఇస్తే ఏమొస్తుంది, నాట్ మ్యాచ్ అని వస్తుంది చూసారా. సో అలా మనం ఫిక్స్డ్ ఫార్మాట్ ని అప్లై చేయొచ్చు. సో దట్ మనకి నెంబర్స్, ఎందుకంటే కొంతమంది రాంగ్ నెంబర్ ఎంటర్ చేయొచ్చు, కొంతమంది ఎక్కువ నెంబర్స్ ఎంటర్ చేయొచ్చు. అలాంటప్పుడు మిస్టేక్స్ జరగకుండా చూసుకోవడానికి కోసం ఇది. ఇప్పుడు మార్క్స్ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. మార్క్స్ కోసం ఏం చేస్తాం మనం, డేటా వాలిడేషన్ లోకి వెళ్తాం. మీకు ఎనీ వాల్యూ కాదు, ఇక్కడ ఏం కావాలి, హోల్ నెంబర్ కావాలి. బిట్వీన్ లో మనకి ఏం కావాలి, మీరు ఏదైతే మార్క్స్ ఇప్పుడు 25 మార్క్స్ పెట్టారు అనుకోండి, కొంతమందికి 0 కూడా రావచ్చు, అప్పుడు 0 నుండి 25 అంతకు మించి ఎక్కువ రాకూడదు. అప్లై, ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ నేను 40 అప్లై చేస్తే ఏమవుతుంది, 40 పెడితే వస్తుందా, ఏమొస్తుంది, ఎర్రర్ అని వస్తుంది. సో దట్ నేను 40 పెట్టడానికి అవ్వదు. ఇక్కడ నేను 23 పెడితే 23 తీసుకుంటది, ఎందుకు, అక్కడ నేను బిట్వీన్ 0 to 25 పెట్టాను కాబట్టి అది తీసుకుంటది, అంతకు మించి తీసుకోదు. సో అలా మనం డేటాని అంటే మనం వ్యాలిడేట్ చేసుకోవచ్చు, అంటే నాకు ఏది కావాలో అది నేను పెట్టుకోవచ్చు, ఇంకా దానికి మించి ఎవరు ఎంటర్ చేయడానికి ఆప్షన్ ఉండదు. నెక్స్ట్ ఇంకేముంది, ఇక్కడ హోల్ నెంబర్ చెప్పేశాను. డెసిమల్స్ అంటే మీకు తెలుసు, పాయింట్స్ ఎంత కావాలంటే అంతవరకు, ఏది కావాలంటే అది, ఓకేనా. ఎలాగా 0.25 అని ఇచ్చారు అనుకోండి, ఎగ్జాంపుల్ 0 నుండి 0.5 నుండి 1.5 అని ఇస్తున్నాను, 0.5 నుండి 1.5 ఓకే అని పెట్టాను. ఇప్పుడు నేను ఇక్కడ ఏం పెడతాను, 2 అని పెడతాను, ఏమొచ్చింది, ఎర్రర్ వచ్చింది. సో అలా అవ్వదు, ఎస్కేప్. ఇక్కడ ఏం చేస్తాను, డిలీట్ కొట్టి 0.5 నుండి అని చెప్పాను కదా, 0.6 అని పెడతాను, తీసుకుంది చూసారా. లేదు ఇక్కడ 0.4 పెడతాను, వస్తుందా, ఎర్రర్ వస్తుంది. సో దట్ మనం అది అలా చేయడానికి అవ్వదు. అలా ఏది కావాలంటే అది మనం అలా మనకి అక్కడ ఏ కండిషన్ కావాలంటే ఆ కండిషన్ మనం కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఇలా మనం మన డేటా వాలిడేషన్ ని చేయొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ఫ్లాష్ అని చెప్పాను కదా, దానికి ఒకసారి మీకు చెప్తా చూడండి. ఫ్లాష్ వల్ల చాలా యూజ్ ఉంటుందండి, అది కూడా ఉంది. అది ఎప్పుడంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్కువ మల్టిపుల్ డేటాస్ మనం ఎక్కువగా నేమ్స్ ఉండేటప్పుడు మనకు చాలా యూజ్ అవుతుంది. అది మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. ఇక్కడ నేమ్ ఉంది, నేమ్ దగ్గరికి ఇచ్చినప్పుడు నేను ఇందాక చెప్పాను కదా నాది నేమ్, ఇక్కడ నేను ఏమి ఇచ్చాను,
నేను నా నేమ్ ఇచ్చాను. నెక్స్ట్ ఎవరితో ఒకటి ఇస్తున్నానండి. నెక్స్ట్ సో ఈ నేమ్స్ అన్ని నేను ఇలా ఇచ్చానండి. ఇప్పుడు ఇలా నేమ్స్ ఇచ్చినప్పుడు ఏమవుతది, నాకిక్కడ నేమ్ అనేది పర్టిక్యులర్ మెథడ్‌లో కావాలి. అంటే ఏంటి, నాకు సర్‌నేమ్ వద్దు. ఓన్లీ ఇక్కడ ఏ నేమ్ ఉంది, ఫస్ట్ నేమ్ ఉంది కదా! ఇక్కడ కంచిబాబు అని ఉంది కదా! అది కావాలి. ఇక్కడ సోమేశ్వరరావు అని ఉంది కదా! అది కావాలి. శంకర్రావు అని ఉంది కదా! అది కావాలి. ఇవి ఇంకేవి వద్దు. అలాంటప్పుడు నేనేం చేయాలి, ప్రతీదీ ఎంటర్ చేయడానికి అవ్వదు. ఇందాక నేను చెప్పిన మెథడ్‌లో కూడా అవ్వదు. అదేంటి, మనం డిలీట్ చేసుకొని ఇవన్నీ చేసుకోవాలి. అంటే అవుతది. ఎలా అవుతది? ఇప్పుడు మీరు ఏదైతే ఉన్నారో స్పేస్ ఇచ్చారో, అంటే మీకు 2 వేస్‌లో చూపిస్తాను చూడండి. అది కూడాను. ఇక్కడ ఇది ఇచ్చాం. ఇక్కడ మనం సెలెక్ట్ చేసాం దాన్ని. సెలెక్ట్ చేసి దేనిలో పెట్టామంటే ఇందాక మనం డిలీట్ చేసినప్పుడు ఇక్కడ ఫ్లాష్ మాప్ ఉంది కదా! ఫ్లాష్ అని ఉంది కదా! దానిలో ఒకసారి మీరు చూడండి. ఫ్లాష్‌లో ఏంటి అంటే ఇక్కడ నేనేం కావాలి, నాకు ఇక్కడ ఏ నేమ్ కావాలో ముందు మీరు టైప్ చేయండి. కంచిబాబు అని ఉంది. అక్కడ కంచిబాబు అని పెట్టాను. దీనిలోకెళ్ళి ఫ్లాష్ అని ఉంది కదా! ఫ్లాష్‌లో చూడండి. కొట్టగానే ఆటోమేటిక్‌గా ఏమైంది, అందరూ వచ్చేసారు. ఆ ఫ్లాష్ అని జస్ట్ నేను క్లిక్ చేశాను అంతే అండి. క్లిక్ చేయగానే అక్కడ కంచిబాబు ఎంటర్ చేయగానే దాన్ని రిఫరెన్స్‌గా తీసుకొని సోమేశ్వరరావు, శంకర్రావు, ప్రవీణ్, నవీన్ అలాగొచ్చేసింది ఆటోమేటిక్‌గా. ఇప్పుడు నేనేం చేస్తాను, మండల అని పెడతాను. మండల అని పెట్టి ఇక్కడ పెట్టి జస్ట్ ఫ్లాష్ నేను కొడతానండి. ఫ్లాష్ కొట్టగానే ఆటోమేటిక్‌గా ఆళ్ళ సర్‌నేమ్స్ అన్ని వచ్చేసాయి చూసారా? సో, అదొక టెక్నిక్ అండి. మనకు చాలా యూజ్ అవుతది. ఇది ఎంత యూజ్ అవుతదంటే చాలా చాలా యూజ్ అవుతది. ఫ్లాష్ ఫిల్ అనేది. అంటే సింపుల్‌గా మనం ఏదైతే పెడుతున్నామో అది ఆటోమేటిక్‌గా అక్కడ మనం ఫస్ట్ సెల్‌లో ఏదైతే కొడతామో దాన్ని రిఫరెన్స్‌గా తీసుకొని అన్నిటిని ఫిల్ చేసేస్తది. దీని ద్వారా మనకేమవుతదంటే చాలా టైం అనేది సెక్యూర్ అవుతది. ఓకేనా? వేస్ట్ అవ్వదు. సో, ఇలా మనం ఫ్లాష్‌ని చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ కన్సాలిడేట్ అని ఉందండి. కన్సాలిడేట్‌లో మీకు చెప్పాలి. కన్సాలిడేట్ అంటే చూడండి, మీకు చెప్తాను ఒకసారి. ఎగ్జాంపుల్ ఈ కన్సాలిడేట్ ఇవి నేను తీసేద్దాం అన్నీ కూడా. ఇక్కడ నేను మార్క్స్ పెడతాను. ఇది ఓకే. దీనికి నేను రిస్ట్రిక్షన్ పెట్టేసానండి. అందువల్ల ఇది అవ్వట్లేదు. డేటా మనం ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలండి. లేదంటే ఇదే ప్రాబ్లమ్ వస్తది. అర్థమవుతుందా? సో, చాలా ఇష్యూ ఇలాగే వస్తది డేటా వాలిడేషన్‌లో. ఇక్కడ డెసిమల్ పెట్టాను నేను. సో, అందుకని అవ్వడం లేదు. సో, మళ్ళీ నేను దానికి వెళ్లి ఓకే. డన్. ఇప్పుడు నేను ఏదైనా వాల్యూ అసైన్ చేసుకోవచ్చు. ఓకే. డన్. ఇప్పుడు నేను ఏంటి నేము, స్కోరు ఇచ్చానండి. ఇప్పుడు కన్సాలిడేట్‌తో ఏం చేస్తానో ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మన జనరల్‌గా మనం ఏం చేస్తాం, ఇక్కడ సమ్ చేయాలంటే ఆల్ట్ ఈక్వల్ టు అని ప్రెస్ చేస్తాం. ఆల్ట్ ఈక్వల్ ప్రెస్ చేసి ఎంటర్ కొడతాం. సో, అలా ప్రతి దానికి కూడాను ఫ్రీ హ్యాండ్‌తో ఫిల్ చేస్తాం. ఓకేనా? ఇది మనం చేసేది. కాకపోతే ఇలా కాదు. నేను ఎలా చేయాలనుకోవట్లేదు. కన్సాలిడేట్ అంటే ఎలా ఉంటదంటే సమ్ ఇక్కడ పెడతాను చూడండి. సమ్ యావరేజ్. సో, సమ్ యావరేజ్ పెట్టా. ఇప్పుడు ఆటోమేటిక్‌గా కన్సాలిడేట్ కావాలనుకోండి. ఇక్కడ ఆటోమేటిక్‌గా ఇక్కడ ప్రెస్ చేయండి. ఓకేనా? ఏదో ఒక సెల్ సంథింగ్ ఎగ్జాంపుల్ కన్సాలిడేట్.
కన్సాలిడేట్ రిఫరెన్స్ ఎక్కడ కావాలి, మీరు ఏదైతే రిఫరెన్స్ కావాలనుకుంటున్నారో అదంతా సెలెక్ట్ చేయండి ఇక్కడ నుండి ఇదంతా. నెక్స్ట్ రిఫరెన్స్ దేనికి కావాలి, దేనికి రిఫరెన్స్ పెడుతున్నారో మీరు చూడాలి. రిఫరెన్స్ అనేటప్పుడు సారీ ఇక్కడ నుండి మీరు దేనికైతే సమ్ చేయాలనుకుంటున్నారు, ఓకే ఇదంతా కూడా మీరు సమ్ చేయాలనుకుంటున్నారు, ఓకే సమ్ చేశారు. నెక్స్ట్ దీనికి అయిపోయింది, ఓకే అని ప్రెస్ చేయండి. ఓకే సారీ నెక్స్ట్ మినిట్ కాదండి డేట్ కౌంట్. ఓకే ఓకే జస్ట్ మినిట్. సోమేశ్వర్రావు ఓకే. ఇప్పుడు ఎంత వచ్చేటికి 24 వచ్చాయి. 24 వచ్చి ఓకే అని కొడతాను, అక్కడ ఓకే అయిపోతుంది. ఇప్పుడు నేను ఇవన్నీ చూడాలనుకుంటే ఈ రెండింటిని కూడా సెలెక్ట్ చేసుకోండి. సో వన్ బై వన్ అవుతుందండి. సో చూద్దాం. మండల కంచి ఉంటే 23. నెక్స్ట్ సోమేశ్వరరావుకి వస్తాను, షోన్ కొడతాను. అంటే అక్కడ సోమేశ్వరరావుకి వచ్చేసరికి సారీ ఇక్కడ పెట్టేశాను నేను, ఇక్కడ సోమేశ్వరరావు 24 రావాలి. సోమేశ్వరరావు ఇక్కడ సెల్ ఏది కావాలి మనకి, ఇది కావాలి, ఈ సెల్ కావాలి. ఇక్కడ కర్సర్ పెడతారు, ఇక్కడ సెల్ పెడతారు. ఎందుకంటే ఇక్కడ 23 పెట్టేసాను, ఇక్కడ 23 ఇక్కడ 24 రావాలి. ఓకే అని పెడతాను. ఓకే అని పెట్టి మీకు 24 కదా ఓకే కొడతారు, అక్కడ 24 ఉండిపోద్ది. ఇప్పుడు కంచిబాబు షో అంటే 23, సోమేశ్వరరావు షో అంటే 24. సో అలా మనం హైడ్ చేసుకొని మార్క్స్ ని సేవ్ చేసుకోవచ్చు అండి. మీరు ఎప్పుడైనా వచ్చి మళ్ళీ దాన్ని అలా కొడితేనే అవుతుంది, మళ్ళీ మీరు షో అని కొడితే అవుతుంది. ఇంకెవరు కొట్టినా అక్కడ ఇంకెవరు కొట్టినా ఏం చేసినా అది అవ్వదు, చేంజ్ అవ్వదు, అలాగే ఉండిపోతుంది. మీరు డిలీట్ కావాలనుకుంటే డిలీట్, మళ్ళీ డిలీట్ కావాలనుకుంటే డిలీట్, అలా డిలీట్ చేసుకోవచ్చు. సో అక్కడ ఏంటంటే వాట్ ఇఫ్ అనాలిసిస్ లో మీరు ఏదైనా సరే ఒక ఫిక్స్డ్ సెల్స్ ని ఆ సెల్స్ ని లాక్ చేయాలి అదే నెంబర్ తో అనుకునేటప్పుడు ఆ నెంబర్స్ అక్కడ పెట్టేవచ్చు. అది ఎవరు వచ్చినా ఏం చేసినా సరే డిలీట్ అవ్వదు. మళ్ళీ మీరు షో సినారియో మేనేజర్ లోకి వెళ్ళి డిలీట్ కొడితేనే డిలీట్ అవుతుంది, అంతవరకు డిలీట్ అవ్వదు. సో అలా మనం ఇక్కడ సినారియో మేనేజర్ ని యూజ్ చేయొచ్చండి. నెక్స్ట్ వచ్చేసరికి గోల్ సీక్ అని ఉంది కదా, ఈ గోల్ సీక్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. గోల్ సీక్ ఇప్పుడు నాకు ఇక్కడ సమ్ ఇక్కడ ఉందండి. ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ సమ్ ఎంత ఉంది, ఇక్కడ ఒక మీకు ముందు గోల్ సీక్ దీని గురించి చెప్తాం. ముందు సమ్ చేసుకుందాం. ఆల్ట్ ఈక్వల్ టు ఎంటర్, ఆల్ట్ ఈక్వల్ టు ఎంటర్, ఆల్ట్ ఈక్వల్ టు ఎంటర్, ఆల్ట్ ఈక్వల్ టు ఎంటర్. సో ఇలా పెట్టేశాను. ఇప్పుడు నాకు ఏంటంటే గోల్ సీక్ లో ఎగ్జాంపుల్ నేను ఇక్కడ గోల్ సీక్ లో ఏంటి ఎగ్జాంపుల్ ఎంత 47 ఉందండి, ఓకేనా. ఈ 47 సెల్ వాల్యూ ఇది క్లిక్ చేశాను, ఓకేనా. ఇక్కడ వాల్యూ ఎంత 2 వాల్యూ, ఇక్కడ నాకు ఎంత కావాలి ఆటోమేటిక్ గా 50 కావాలండి. ఇక్కడ 50 కావాలి. చేంజ్ సెల్ ఏది కావాలి అని అడిగితే ఎగ్జాంపుల్ ఇది నేను ప్రెస్ చేస్తాను, చేంజ్ సెల్ అని. ఓకే అని ప్రెస్ చేయగానే ఏమవుతుందో చూడండి. ఇక్కడ అంటే ఏంటి మనకు ఆటోమేటిక్ ఇక్కడ 50 వచ్చేస్తుంది. దీనిలో ఈ మ్యాథ్స్ అనే దీనిలో ఎంత చేంజ్ వస్తే 50 వస్తుందో అంత కలిపేస్తుంది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. అంటే ఏంటి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 47 ఉందండి, ఈ 47 కాదు నాకు ఇక్కడ 50 కావాలి. ఆ 50 వచ్చి మ్యాథ్స్ లో యాడ్ అవ్వాలి కొన్ని మార్క్స్. అప్పుడే నాకు అంటే కొన్నిసార్లు మనం ఏదైనా అడ్జస్ట్మెంట్స్ చేసేటప్పుడు ఓకేనా, అంటే నేను ఇక్కడ మార్క్స్ లో చెప్తున్నాను, మీరు ఇంక దేనిలో అడ్జస్ట్మెంట్స్ చేసేటప్పుడు ఇక్కడ నాకు 50 రావాలి, టోటల్ కౌంట్ 50 రావాలి. కాకపోతే అది ఎక్కడ పెరగాలి, ఎక్కడ 50 రావాలి, కానీ ఎందులో పెరగాలి, అందులో కాదు, ఓన్లీ మ్యాథ్స్ లోనే పెరగాలి. అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే దీనిలోకి వెళ్ళి వాట్ ఇఫ్ అనాలిసిస్ లోకి వెళ్ళి గోల్ సీక్ అని ప్రెస్ చేస్తాను. గోల్ సీక్ అని ప్రెస్ చేసి సెట్ సెల్ ఇది ఎంత, ఇది ఇక్కడ నాకు ఎంత కావాలి ఈ సెల్ లోనే సెలెక్ట్ చేస్తాను. సెల్ సెలెక్ట్ చేసి ఎంత కావాలి నాకు ఇక్కడ
100 కావాలి, ఎగ్జాంపుల్ 100 కావాలి. చేంజ్ సెల్ దేనిలో చేంజ్ చేయాలని అడుగుతుంది, ఇందులో చేంజ్ చేయాలని పెడతాను. ఇప్పుడు నేను ఓకే అని పెడతాను అంతే. ఓకే అని పెట్టగానే చూడండి ఇక్కడ 12కి ఎంత అయింది, 65 అయిపోయింది, ఇక్కడ 100 అయిపోయింది. అంటే ఇక్కడ 65 అంత 12కి 65 ఎంత యాడ్ చేశారు అంటే ఓవరాల్ గా నీకు 65 అంటే 52 యాడ్ చేశారు, 53 యాడ్ చేశారు. 53 యాడ్ చేస్తే ఆటోమేటిక్ 100 చేంజ్ అయింది. సో ఇక్కడ వాల్యూ 100 రావాలంటే ఎంత చేంజ్ చేయాలో అంత చేంజ్ చేసేస్తుందండి. సో మీకు ఇది అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ మళ్ళీ తీసిస్తే పోతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ గోల్ సీక్లు ఇంకోది ఇక్కడ ఉంది. ఇక్కడ మనకి ఏం చేస్తాం, ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, దీనికి వెళ్ళి గోల్ సీక్ అని కొడతాం. గోల్ సీక్ అని కొట్టి దీనిలో నాకు ఈ వాల్యూలో చేంజ్ కావాలి. ఎంత చేంజ్ కావాలి నాకు, సెట్ వాల్యూ అంటే ఏ వాల్యూ అయితే సెలెక్ట్ చేసావో దానికి 2 వాల్యూ అంటది. ఆ వాల్యూ ఎంత కావాలో అడుగుద్ది. ఇక్కడ నేను 200 కావాలి అనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు ఏ సెల్ లో చేంజ్ చేయాలి అనుకుంటారు. ఇక్కడ ఇంగ్లీష్ లో నేను చేంజ్ అంటే ఇక్కడ పెడతారు, కర్సర్ ఇక్కడ పెట్టి ఇక్కడ నేను ఇంగ్లీష్ లో చేంజ్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఓకే అని కొడతారు. ఓకే అని కొట్టగానే 200 వచ్చేస్తుంది. దీనికి ఎంత యాడ్ చేస్తే 200 వస్తుంది అంత యాడ్ చేసేస్తుంది. సో అలా మనం చూడండి, గోల్ సీక్ విత్ సెల్ E6 ఫైండ్ సొల్యూషన్, టార్గెట్ వాల్యూ 200, కరెంట్ వాల్యూ 200. అంటే మనం ఎంత టార్గెట్ పెట్టామో అంత వచ్చేస్తుంది వాల్యూ. ఓకే అని కొట్టగానే ఓకే, అక్కడ ఓకే అంటే ఓకే, క్లోజ్ కొడితే ఇదే పోతుంది. నేను ఇందాక క్లోజ్ కొట్టాను, ఇప్పుడు ఓకే కొట్టాను. సో అలా ఉండిపోయింది. సో అలా మనం గోల్ సీక్ లో ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ మీకు అది అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ డేటా టేబుల్ అని ఉంటదండి. డేటా టేబుల్ అంటే చూపిస్తాను చూడండి. ఎగ్జాంపుల్ ఇవన్నీ తీసేయండి. డేటా టేబుల్, ఇక్కడ డేటా టేబుల్ ఫస్ట్ ఏంటంటే కాస్ట్ ఆఫ్ పెన్ నేను ఎంత అనుకుంటాను, 120 రూపాయలండి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ పెన్స్ ఇక్కడ ఎంత అనుకుంటాను, ఒక 5 ఇచ్చానండి. టోటల్ కాస్ట్ ఎంత అండి, టోటల్ కాస్ట్ వచ్చేసరికి ఇక్కడ ఎంత అవుతుంది, 600 అవుతుందా. టోటల్ కాస్ట్ ఇక్కడ 600 అంతే కదా. మనం దాన్ని ఎలా పెడతాం, ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా రూపంలో ఇది ఇంటూ ఇది పెట్టి ఎంటర్ కొడితే అక్కడ 600 వస్తుంది. ఇప్పుడు ఓకే, ఇప్పుడు మనకి అర్థమైంది 600. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఇది ఒక డిఫరెంట్ వే అంటే ఏంటంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ పెన్స్ ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ నాకు డిఫరెంట్ టైప్ ఆఫ్ పెన్, డిఫరెంట్ నెంబర్ ఆఫ్ పెన్స్ కావాలి, అది నేను అనుకుంటున్నాను. అది దానికోసం నేను ఏం చేస్తాను, డిఫరెంట్ టైప్ ఆఫ్ పెన్స్ కావాలి అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కాస్ట్ కావాలన్నప్పుడు ఇక్కడ నేను కాస్ట్ ఏమి ఇస్తానంటే 100, ఫస్ట్ 50 ఇస్తాను, తర్వాత 60 ఇస్తాను, కాస్ట్ ఇవి 70 ఇస్తాను, నెక్స్ట్ ఇది 80 ఇస్తాను, ఇది 90 ఇస్తాను, ఓకేనా, ఇది 100 ఇస్తాను, నెక్స్ట్ ఇది 120 ఇస్తాను కాస్ట్. ఇప్పుడు ఇది కాస్ట్ అండి. సో ఈ 50, 60, 70 ఇదంతా ఏంటండి, ఇది మొత్తం కూడాను కాస్ట్ ఆఫ్ పెన్ అండి ఇది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, పెన్స్ నెంబర్ ఆఫ్ పెన్స్ ఎన్నో ఇస్తానండి. ఇప్పుడు ఎలాగంటే 2, నెక్స్ట్ 3, 4, 6, నెక్స్ట్ ఇక్కడ 5 ఇద్దాం, 5, నెక్స్ట్ ఇక్కడ 6, ఇక్కడ 7, ఇక్కడ 8, ఇక్కడ 9 ఇచ్చానండి. ఇవన్నీ కూడాను ఆల్మోస్ట్ ఇచ్చేసాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు రిప్రజెంటేషన్ కోసం ఇవి నేను ఏంటో రిప్రజెంట్ చేస్తాను చూడండి. సెంటర్ ఇక్కడ ఏం చేస్తాను, ఇది కాస్ట్ ఆఫ్ పెన్ అండి ఇది, ఓకేనా. ఇదంతా కూడా కాస్ట్ ఆఫ్ పెన్. నెక్స్ట్ ఇటువైపు వచ్చేసరికి మిడ్ సెంటర్ చేసి నెంబర్ ఆఫ్ పెన్స్, ఓకే, కాస్ట్ ఆఫ్ పెన్, నెంబర్ ఆఫ్ పెన్స్ ఇవన్నీ కూడా పెట్టేశానండి. ఇప్పుడు నాకు ఏం కావాలి ఇక్కడ, మీకు ఎలా కావాలంటే మీరు జస్ట్ వెర్టికల్ టు టెక్స్ట్ నెంబర్ ఆఫ్ పెన్స్ లేదు, నెంబర్ ఆఫ్ పెన్స్. సో ఇలా పెట్టాను. ఇప్పుడు నాకు ఏం కావాలి, కొంచెం చేంజ్ కావాలి చిన్నది, అది ఎంత వాల్యూ, ఓకే డన్. ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా నేను ఏదో కలర్ ఇచ్చేస్తాను, ఓకే డన్. ఇప్పుడు నాకు ఏం కావాలి, ఏంటి సార్ అసలు ఏంటి ఇలా పెట్టారు ఇదంతా అంటే మీకు ఒక రిఫరెన్స్, ఇది రిఫరెన్స్, మనకి ఈ రిఫరెన్స్ తీసుకొని ఓవరాల్ గా మనకి ఎన్ని ఉన్నాయి అన్ని కూడా ఆటోమేటిక్ గా ఫైండ్ అవుట్ చేస్తుందండి. ఓకేనా, అది ఎలానో చూద్దాం. ఇప్పుడు మీకు ఇదంతా సెలెక్ట్ చేస్తాను, నేను ఏరియా అంతా సెలెక్ట్ చేస్తున్నాను, ఇదంతా సెలెక్ట్ చేశాను. ఇందులో డేటాలోకి వెళ్తాను.
డేటాలోకి వెళ్తానండి. డేటాలోకి వెళ్ళి డేటా బార్‌లోకి వెళ్ళి ఇక్కడ డేటా టేబుల్ అని ఉంది చూసారా? డేటా టేబుల్‌ని ప్రెస్ చేస్తానండి. డేటా టేబుల్ ప్రెస్ చేసాకి ఇప్పుడు ఏమవుతదంటే రో ఇన్‌పుట్ సెల్ ఏంటి అని అడుగుద్ది. ఓకేనా? రో ఇన్‌పుట్ సెల్ ఏంటి మనకి? ఓకే. జస్ట్ ఎ మినిట్. ఇది కూడా మనం సెలెక్ట్ చేసుకుందాం. ఇది ఎంతవరకు సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు డేటా అనాలిసిస్ ఎందుకంటే అది మనకి ఎన్ని కాస్ట్ ఆఫ్ పెన్స్ అవి కూడా సెలెక్ట్ చేయాలి. రో ఇన్‌పుట్ సెల్ కదా అది. రో ఇన్‌పుట్ సెల్ ఏమవుతది అంటే ఇక్కడ రో ఉంది కదా! ఈ రో ఇన్‌పుట్స్ దేనికి సంబంధించింది అన్నప్పుడు మనకేం కావాలి? పైకెళ్ళి ఈ నంబర్ ఆఫ్ పెన్స్ కాబట్టి దీని మీద క్లిక్ చేస్తాం. నెక్స్ట్ కాలమ్ ఇన్‌పుట్ సెల్ ఏమి అంటారు? ఇది నంబర్ ఆఫ్ పెన్స్ కాబట్టి దీన్ని క్లిక్ చేస్తాం. ఇప్పుడు ఓకే అనండి సింపుల్‌గా అంతే. ఓకే అనగానే చూసారా? ఆల్‌మోస్ట్ రూ. 50 అంటే రూ. 50 ఒక పెన్ అయితే 2 పెన్స్ ఎంత? రూ. 100 అలాగవుతది. ఎగ్జాంపుల్ కావాలంటే 120 కాస్ట్ ఇది 120 5 పెన్స్ తీసుకున్నాను. అంటే 120 5 పెన్స్ చూడండి 600 వచ్చింది చూసారా? ఈ 600 వచ్చింది. ఇక్కడ కూడా 600 వచ్చింది. అంటే కరెక్ట్‌గా వచ్చింది చూసారా? అంటే అలా మనం ఈజీగా చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మీరు టేబుల్ కూడా కావాలన్నారనుకోండి. మీరు టేబుల్‌కి సంబంధించి ఏదైనా టేబుల్స్ ఒకసారి డ్రా చేయాలనుకుంటే రిఫరెన్స్ 1 ఇదొక రిఫరెన్స్ 1 తీసుకోండి. ఇప్పుడు టేబుల్స్ ఇవన్నీ టైం వేస్ట్ అండి. మనం ఇచ్చొద్దు. నెక్స్ట్ రివ్యూ ట్యాబ్ కూడా వెళ్ళాలి కాబట్టి ఇది మీ కాస్ట్ ఆఫ్ పెన్ గురించి. లేదు మీకు కాస్ట్ ఆఫ్ పెన్ వద్దు సార్ నాకు ఇంట్రెస్ట్ గురించి కావాలి అనుకుంటే మీకు ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను చూడండి. ఇంకో షీట్ తీసుకొని ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. సో దట్ మీకు అర్థం అవ్వచ్చు. అమౌంట్ 12,000 అండి ఇక్కడ. ఓకేనా? ఇంట్రెస్ట్ అది రేట్. ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 5% అండి. ఇక్కడ టోటల్ అమౌంట్ ఎంత? టోటల్ అమౌంట్ ఎంత అవుతది? 12,000 ఇంటూ 5% అంతే కదా! 5%. సో ఎంటర్ ఈక్వల్ టు పెట్టలేదు కదా! ఎంటర్ ప్రెస్ చేయగానే ఎంత వచ్చింది? 600 వచ్చింది ఇంట్రెస్ట్. అంటే అంతే కదా! 600కి మనకి ఇంట్రెస్ట్ వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను సేమ్ ఇలాగే ఈ అమౌంట్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ అమౌంట్స్ కావాలి నాకు. 1000కి ఎంత? ఓకేనా? 11,000కి ఎంత? 12,000కి ఎంత? 13,000కి ఎంత? 14,000కి ఎంత? ఇవి నాకు అమౌంట్స్ ఇవి. ఇప్పుడు నాకు రేట్ కావాలి. అంటే ఇంట్రెస్ట్ కావాలి. ఎంత? ఇక్కడ 2% ఎంత? ఓకేనా? సారీ 2% ఎంత? నెక్స్ట్ 3% ఎంత? 5% ఎంత? 5% ఎంత? 6% ఎంత? 7% ఎంత నాకు కావాలి. సో ఈ పర్సెంటేజ్ అన్ని ఉంచాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను సేమ్ ఇలానే సెలెక్ట్ చేస్తాను ఇవన్నీ కూడా. సెలెక్ట్ చేసి ఇక్కడ వాట్ ఇఫ్ అనాలిసిస్‌లోకి వెళ్లి డేటా టేబుల్‌లోకి వెళ్తాను. రో ఇన్‌పుట్ సెల్ ఏమి ఇస్తున్నావు అంటే అమౌంట్ ఇస్తున్నాను. ఎందుకంటే ఇది రిఫరెన్స్ అండి. ఇదైతే మనం ఇక్కడ ఏదైతే సాల్వ్ చేసామో దాన్ని రిఫరెన్స్‌గా తీసుకొని ఈ టేబుల్ మొత్తం ఫిల్ చేస్తది. ఇక నెక్స్ట్ కాలమ్ ఇన్‌పుట్ సెల్‌లో ఏం చేస్తున్నావు అంటది. ఇది అంటాను. ఓకేనా? ఇక్కడ 600 ఎందుకు పెట్టానంటే ఇక్కడే పెట్టాలండి. మనం దీన్ని ఫస్ట్‌లో పెట్టాలి. ఎందుకంటే ఈ 600ని ఇక్కడ పెట్టాలి అంటున్నాను. ఈ 600 దగ్గర మనం స్టార్ట్ చేస్తేనే సెల్ అదే దాన్ని రిఫరెన్స్‌గా తీసుకొని మిగతావన్నిటిని కూడా సాల్వ్ చేస్తది. చూడండి ఓకే అని కొట్టగానే ఆటోమేటిక్‌గా అన్ని చూసారు ఇవన్నీ కూడాను 600 వచ్చింది. సారీ జస్ట్ ఎ మినిట్. ఇంటూ 5%. మళ్ళీ పర్సెంటేజ్ పెట్టా కదండీ. సరే ఆగండి. జస్ట్ ఎ మినిట్ ఏదో రాంగ్ వచ్చిందండి. ఒక క్షణం. వేద్దాం. ఓకే. ఇదంతా ఫిక్స్ అయిపోయింది కాబట్టి మళ్ళీ అదే తీసుకుంటుందండి. ఒకసారి ఆగండి. షీట్ మారుద్దాం. సో ఇలా ఎగ్జాంపుల్ నాకు ఏదో ఒకటి చెప్పాను కదా! దీని వల్ల ఎర్రర్ వస్తుంది. సో ఇలా అమౌంట్ అయితే అమౌంట్, రేటు అమౌంట్ ఓకేనా? అవన్నీ ఇచ్చేసి ఇక్కడ ఏదైతే ఫార్ములా అప్లై చేస్తామో ఆ ఫార్ములన్నిటిని సెలెక్ట్ చేసి అదే వస్తది. నాకు ఈ దీని ప్రాబ్లమ్ వల్ల అలా వస్తుంది. ఐ హోప్ మీరు కొంచెం అర్థం చేసుకుంటారు అనుకుంటా. ఈ కాస్ట్ ఆఫ్ పెన్స్ ఇవన్నీ ఎలా చేశానో సేమ్ అలాగా. అంటే ఏంటంటే ఈ ఫార్ములా బేస్ చేసుకొని ఇదంతా కూడాను వర్క్ అవుతదండి. ఓకేనా? ఈ ఫార్ములా ఏదైతే మనం ఇక్కడ పెడుతున్నామో ఈ ఫార్ములా అన్నిటిని కూడా దానికే వర్తిస్తాయి. మొత్తం దీన్ని దీన్ని ఇలా ఇంటూ చేసుకుంటూ ఉంటదండి. ఎగ్జాంపుల్ మీరు కావాలనుకుంటే కొన్నిసార్లు టేబుల్స్ కూడా అలా పెట్టుకోవచ్చండి. ఓకేనా? ఇక్కడ 1 అన్నప్పుడు అలానే సేమ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. 1 ఎక్కడ పెడుతున్నాను నేను. ఇది 1 పెట్టాను. ఇక్కడ నేను 1 పెడుతున్నాను ఒకటి.
1. ఇక్కడ నాకు 1 వచ్చింది. ఇది ఎలా వచ్చింది? ఈజ్ ఈక్వల్ టు ఇది ఇంటూ ఇది వచ్చింది. నెక్స్ట్ పెట్టండి.